మలయాళ అంటే అల్లా యొక్క అర్ష సింహాసనాన్ని మోసేటువంటి 8 మంది దూతలు, వారి భుజాలపై ఉంటుంది అల్లా యొక్క అర్ష్ సింహాసనం. వారు ఎంత ఉంటారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు అనుమతి ఇచ్చాడు అల్లా తబారక వ తఆలా వారి గురించి చెప్పడానికి. వారి భుజము నుండి ఈ చెవు వరకు ఎంత ప్లేస్ ఉంటుందంటే, ఇక్కడి నుంచి గుర్రం మీద ప్రయాణం ప్రారంభిస్తే ఈ భుజము నుండి చెవు దాకా రావడానికి 500 సంవత్సరాలు పడుతుందన్నారు స్వారీ చేసి. ఖురాన్ అల్లా చదువుతున్నాడు. ఖురాన్ అల్లా చదువుతుంటే దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం వారు విన్నారు, విని ఆయన నేర్చుకున్నారు. దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం వారు చదువుతుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారు, నేర్చుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ చదువుతుంటే సహబాలు విన్నారు, నేర్చుకున్నారు. సహబాలు ఖురాన్ చదువుతుంటే తాబేయిలు విన్నారు, నేర్చుకున్నారు. తాబేయిలు చదువుతుంటే తాబేయిలు విన్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. తాబేయిలు చదువుతుంటే అజ్మాయిల్ ఐమ్మా ఉల్మా వారంతా ఖురాన్ నేర్చుకున్నారు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిర్ వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వ లా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్ యా అయ్యుహన్నాసు ఇత్తఖు రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఅ వత్తఖుల్లాహ అల్లదీ తసాలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా యా అయ్యుహల్లదీన ఆమను ఇత్తఖుల్లాహ వ ఖూలూ ఖౌలన్ సదీదా يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها كل محدثة بدعة وكل بدعة ضلالة كل ضلالة في النار وأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وابشروا بالجنة التي كنتم توعدون అల్లా యొక్క శరణు జొచ్చుచున్నాను తొలగించబడ్డ శైతాన్ యొక్క కీడు నుండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఈ సమస్తానికి సృష్టికర్త, సమస్త మానవులను సమస్త జీవరాశులను పుట్టించి పోషించి పరిరక్షించేవాడు, చావు బ్రతుకులు ఇచ్చేవాడు, ఆది అంతము లేనివాడు, ఎల్లప్పుడూ సజీవుడుగా ఉండువాడు, నిత్యుడు అనంతుడు మహోన్నతుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సమస్త పొగడ్తలు చెల్లును. మహనీయ మహాప్రవక్త, కారుణ్యమూర్తి, ఆదర్శ విశ్వ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి మరియు శుభములు కురియుగాక. ఆమీన్. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, పెద్దలారా, మీ ముందు దివ్య ఖురాన్ నుండి 41వ సూరా హామీం అస్-సజదా నుండి 30వ వాక్యం పఠించారు. ఈ వాక్యంలో అల్లా తబారక వ తఆలా అంటున్నాడు, ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహ్, నిస్సందేహముగా ఎవరైతే అన్నారో అల్లాహే మా ప్రభు అని, తుమ్మస్తఖాము, ఆ మాటపై ఎవరైతే నిలకడగా ఉన్నారో అటువంటి వారిపై మేము తతనజల్ అలీహిముల్ మలాయిక, దైవదూతల్ని అవతరింపజేస్తామంటున్నాడు. ఆ దైవదూతలు వచ్చి అంటారు విశ్వాసితో, అల్లా తఖాఫ్ వలా తహజను, అల్లా మీకు తోడుగా ఉన్నాడు, మీరు భయపడకండి, బాధపడకండి. వబషిరు బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్, అల్లా మీకు వాగ్దానం చేయబడినటువంటి ఆ స్వర్గం యొక్క శుభవార్త విని మీరు ఆనందించండి. నహ్ను ఔలియా ఫిద్ దునియా వల్ ఆఖిరా, మేము మీకు ప్రపంచంలోనూ స్నేహితులుగా ఉంటాము, పరలోకంలో కూడా స్నేహితులుగా ఉంటాము. అంటే సోదరులారా, అల్లా పట్ల ఎవరైతే స్థిరత్వముగా ఉన్నారో అటువంటి వారి కొరకు అల్లా తబారక వ తఆలా ఇంత గొప్ప విషయాన్ని అల్లా తఆలా చర్చిస్తున్నాడు ఖురాన్లో. దైవదూతలు వారితో ఉంటారు, వారికి స్వర్గము యొక్క వాగ్దానం చేయబడిందని. సోదరులారా, ఈ రంజాన్ శుభాల సరోవరం, వరాల వసంతం, కారుణ్యము గల నెల,
అనేక బిరుదులు ఈ రంజాన్ నెలకొన్నాయి. ఎలాంటి వరాల వసంతం అంటే ఇది, పోయిన సంవత్సరం రంజాన్ నుండి ఈ సంవత్సరం రంజాన్ ప్రారంభమయ్యేంత వరకు మన వల్ల తెలిసి తెలియక ఎన్నో ఘోరాతి ఘోరమైన పాపాలు జరిగిపోయాయి. ఆ పాపాల కారణంగా మన యొక్క పేరు ఈ రంజాన్కి ముందు జహన్నం నరకములోకి వెళ్ళేటువంటి నరకవాసుల్లో పేరు చేరిపోయింది మనం చేసిన పాపాలు అలాంటి. కానీ అల్లాహ్ తబారక తఆలా ఈ రంజాన్లో ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసముతో రోజా ఉపవాసాలు పాటించి రాత్రిపూట తరావీ నమాజులు చదివి ఖురాన్ పఠనాన్ని చేసి దాన ధర్మాలు చేసి ఎవరైతే మంచి మంచి కార్యాలు ఈ అల్లాహ్ పట్ల విశ్వాసంతో ఈ నెల చేసుకుంటూ వచ్చారో, ఇది ఎలాంటి వరాల వసంతం అంటే నరకం లిస్టులో ఉన్నటువంటి పేరుని అల్లాహ్ తబారక తఆలా తీసి స్వర్గానికి వెళ్ళే లిస్టులో చేరుస్తాడు అల్లాహ్ తఆలా. ఇంతకన్నా గొప్ప వరం ఏదైనా ఉందా? నరకం నుంచి రక్షణ పొందాలి, స్వర్గంలోకి వెళ్ళాలి. అల్లాహ్ తబారక తఆలా ఈ నెలని, అలాంటి నెలని అల్లాహ్ తబారక తఆలా మనకి ప్రసాదించాడు. ఈ నెలలో ముఖ్యమైన విషయం విశ్వాసము, అలాగే అల్లాహ్ పట్ల అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్ యొక్క పఠనము, అలాగే నమాజులు, అదేవిధంగా దాన ధర్మాలు, అదేవిధంగా ఉపవాసాలు, ఇవన్నీ కూడా అల్లాహ్ పట్ల మంచి విశ్వాసముతో ఆచరించాల్సినటువంటి కార్యాలు ఇవి. కానీ ఈనాటి సమాజంలో ఆనాటి సమాజం ఏ విధంగా ఖురాన్ హదీస్ని అనుసరించేవారు, విశ్వాసంగా ఉండేవారు, రంజాన్ ఎలా గడిపేవారు, ఈనాటి సమాజంలో మనం ఎలా గడుపుతున్నాం? సోదరులారా, మొట్టమొదటిది విశ్వాసం. ఈ విశ్వాసము ప్రతి విశ్వాసలో ఎంత బలంగా ఉండాలి అంటే, సహబాలు ఎలా ఉండేది? అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు ఒక సహబీ. ఆయన ఖురాన్లో ఎంత పెద్ద జ్ఞానం అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీలో ఎవరికైనా ఖురాన్ నేర్చుకోవాలనుకుంటే అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఆయనంత గనుడు ఖురాన్లో చూడండి. అలాంటి అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో ఒక చోట బస చేశారు. ఆయన తన ఒంటెకు ఆహారం పెడుతున్నాడు, మేతని. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు దూరం నుంచి ఒక ఇసుక తుఫాన్ వస్తుంది, ఆయన చూసుకోలేదు. ఆయన ఎలా ఉండేవారంటే, ఈరా ఏం తింటలేదా, అలా ఉన్నావు, గాలి ఎత్తి ఎగిరిపోయి సన్నగా అంటారు సాధారణంగా, గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు ఆయన. ఈ సహాబాలంతా పెద్ద పెద్ద సహాబాలు కూర్చుని ఉన్నారు. వాళ్ళు చూశారు తుఫాన్. చూసి వాళ్ళు అంటారు, ఇప్పుడు చూడు మనోడు చూడలేదు పాపం, ఇంకాను సడన్ గా చూస్తాడు, చూడగానే మనోడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, పరిగెత్తుకొచ్చి మన వెనకాల దాక్కుంటాడని చెప్పుకుంటున్నారు. ప్రొఫెసర్లు అక్కడే ఉన్నారు. వీరంతా చెప్పుకున్నారు. సడన్ గా చూశాడు ఆయన తుఫాన్. అంతే, మేత అక్కడ పాడేసి పరిగెత్తుకుని వీళ్ళ వెనకాల వచ్చి కూర్చున్నాడు సహాబాలు. సహాబాలు ఎలా నవ్వారంటే ఆ సీన్ చూసి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎందుకయ్యా మీరు నవ్వుతున్నారని అడిగారు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? లేదండి, మనం ఇలా మాట్లాడుకున్నాం, అలాగే జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లాహ్ మీద ఒట్టుగా చెప్తున్నాను, ఇన్షా అల్లాహ్ ఖయామత్ రోజు అల్లాహ్ తబారక తఆలా అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారిని ఒక కాటాలో త్రాచులో వేసి వహద్ పర్వతాన్ని ఒక కాటాలో వేస్తే వహద్ పర్వతం తేలిపోతుంది, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు బరువు అయిపోతాడు అన్నారు ప్రొఫెసర్. అంటే ఆయన మనస్సులో అల్లాహ్ పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదండి? వహద్ పర్వతమే తేలిపోద్ది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది సహాబాల యొక్క విశ్వాసం. వారి విశ్వాసాన్ని వాళ్ళు సంస్కరించుకునేవారండి. ఈరోజు మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఒక సహాబీ, ఒక వ్యక్తి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు యొక్క స్నేహితుడు. ఆయన వస్తూ అంటున్నాడు, నేను కపట విశ్వాసిని అయిపోయాను, నేను మునాఫిక్ని అయిపోయాను అంటున్నాడు. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు అంటున్నారు, ఎందుకు అలా అంటావు నువ్వు, అలా చెప్పొచ్చా నువ్వు అంటే ఆయన అంటున్నారు, ఏం చేయమంటారండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన స్వర్గ నరకాల గురించి తెలియపరిచేటప్పుడు నా కళ్ళతో చూసేస్తున్నాను నేను. అంత బలమైన విశ్వాసం ఉంది ఆయన దగ్గర కూర్చుంటే. ఇంటికి వచ్చిన తర్వాత మా భార్య ఆ సరుకులు తీసుకురా, సంత సరుకులు తీసుకురా, ఆ బియ్యం తీసుకురా, అవి తీసుకురా, మార్కెట్కి వెళ్ళి పంపుతుంటే ఇంకా ప్రపంచంలో పడ్డ తర్వాత నాకు నమాజు ఏమి గుర్తు రావట్లా. అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు బలంగా ఉంటున్నాను, ప్రపంచంలో మళ్ళీ అడుగు పెడితే బయటకు వస్తే మళ్ళీ నేను నా విశ్వాసం సన్నగిలిపోను. అంటే నాలో విశ్వాసం ఉందా, లేకపోతే నేను ఏదైనా యాక్టింగ్ చేస్తున్నాను? అందుకే అంటున్నాను, నేను మునాఫిక్ని అయిపోయానేమో, కపట విశ్వాసిని అయిపోయానేమో
అంటున్నారు ఆయన. దానికి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్నారు ఏమన్నారండి, దైవప్రవక్త క్లాసులో నా తర్వాత నమాజ్ చదివించమన్నారు ఆయన. మరి ఆయన ఎంత జ్ఞానం అయ్యి ఉంటే ఆయన నమాజ్ చదివిస్తారు, ఆయనన్నా చెప్పాలి కదా అలా కాదు ఇలా ఉంటుందని. ఆయన అంటున్నారు నీకు అలా ఉందా, ఏమో నాకు అలాగే అనిపిస్తుంది, పదా మన ఇద్దరం వెళ్ళి దైవప్రవక్త క్లాసులు అడుగుతాం. ప్రవక్త క్లాస్ దగ్గర కూర్చున్నాక అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అంటున్నారు ఈయనకి ఎలా ఉందండి, ఏంటో నాకు ఇలాగే ఉంటుంది ఏంటంటారు మీరు చెప్పాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా దగ్గర మీరు కూర్చొని ఉండగా, నేను మీకు ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానాన్ని చెబుతూ ఉండగా, మీ హృదయంలో విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో ఉంటే అంటున్నారు దైవ ప్రవక్త. మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశాల్లో దైవదూతలు డైరెక్ట్ గా వచ్చి మీతో షేక్ హ్యాండ్ ఇస్తారన్నారు దైవ ప్రవక్త. అంటే హదీస్ యొక్క అర్థం ఏంటి, అంత విశ్వాసం ఉండదు. మస్జిద్లో ఎంత విశ్వాసం ఉందో గేటు దాటేసరికి అంత విశ్వాసం ఉండదు. మళ్ళీ ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట ఇది. అయితే ఆ విశ్వాసాన్ని మనం సంస్కరించుకోవాలి. తమ విశ్వాసాన్ని ప్రతి వ్యక్తి నేను ఈ స్థితిలో ఉన్నానా లేదా, అల్లాహ్ దగ్గర ఆమోద్యకరమైనటువంటి విశ్వాసం నాలో ఉందా లేదా. అంటే ఈ కాలంలో మనం భయపడలా, సహాబాలు భయపడేవారు. ఉమర్ రజల్లాహు తఆలా వారు ఎవరైనా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూబకర్ ఫిల్ జన్న, ఉమర్ ఫిల్ జన్న, ఉస్మాన్ ఫిల్ జన్న, అలీ ఫిల్ జన్న. దైవ ప్రవక్త చెప్పేశారు వీళ్ళు స్వర్గవాసులు. అలాంటి ఉమర్ రజల్లాహు తఆలా అన్నారు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు తఆలా వారిని పిలిచి, నేను కొంతమంది పేర్లు చెప్తాను నువ్వు రాసుకో, వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళకి గడ్డాలు ఉంటాయి, టోపీలు ఉంటాయి, జుబ్బాలు ఉంటాయి, మనతో పాటు కూర్చుంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కపట విశ్వాసులు వీళ్ళు. నేను లిస్ట్ చెప్తాను రాసుకో, ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా ఫితనా చేస్తే నువ్వే ఆపాలి. ఆయనకు బాధ్యత ఇచ్చి రాయిస్తున్నారు ఆయన పేరు. కపట విశ్వాసులు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు. ఖురాన్లో 63వ సూర, 63వ సూర పేరు తెలుసండి, అల్ మునాఫికూన్. ఆ సూర పేరే కపట విశ్వాసులు. అందులో వాళ్ళు ఎలా ఉంటారో లిస్ట్ మీకు ఉదాహరణ ఇస్తాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో శుక్రవారం జుమ్మా ఖుత్బా రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నెంబర్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక 2 నిమిషాల్లో ఆయన నెంబర్ ఎక్కుతారు ఖుత్బా చెప్పడానికి అనుకుంటే, అబూబకర్ సిద్దిక్, ఉమర్ రజల్లాహు తఆలా, ఉస్మాన్ గనీ రజల్లాహు, అలీ రజల్లాహు తఆలా సహాబాలు ఉంటారు, గొప్ప గొప్ప సహాబాలు ఉండేవారు. అలాంటి స్థితిలో ఒక అతను లేచి, ఓ ప్రజలారా మీరంతా అల్లాహ్ని విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించండి. ఈయన ఏది చెప్పినా ఆయన నోటి నుండి ఏ మాట చెప్పరు, అల్లాహ్ ఏదైతే చెప్పారో అదే మాట ఈయన చెబుతారు. ఈయన మాట విని అనుసరించిన వాడు స్వర్గాన్ని పొందుతాడు, ఈయన మాట తిరస్కరించి జీవితాన్ని గడిపేవాడు నరకం పాలవుతాడు. ఈయన్ని విశ్వసించండి, అనుసరించండి అని చెప్పి కూర్చునేవాడు. ప్రవక్త అందరూ ఉండగా సహాబాలు ఉండగా మనం ఏమనుకుంటాం, చాలా మంది కూర్చున్నాడు, అబ్బా స్వర్గంకి వెళ్తే ముందు ఈడే వెళ్తాడు కోసం, ఈయన తర్వాత మేము వెళ్తామేమో అనుకుంటారు. అంతే కదండి. అల్లా అంటున్నాడు నరకములో అట్టడుగు కాలేవాడు వీడే అంటున్నాడు. అల్లా చూసారా, మునాఫిక్ గడ్డ అలాంటి వాడు, అబ్దుల్లా బిన్ ఉబైద్ వాడి పేరు. నరకంలో మునాఫికులకి నాయకుడు అంటున్నాడు అల్లా వాడు. చూసారా మరి ఎలాంటి మాటలు చెప్తారు వచ్చి నిలబడి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. ఇలాంటి మునాఫికుల యొక్క లిస్టు ఆయన రాయిస్తే, ఉమర్ రజల్లాహు తఆలా వారు ఇల్లు అడుగుతున్నారు, హుజైఫా బిన్ యమాన్ రజల్లాహు తఆలా ఏమండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు లిస్టు రాయించారంట కదా, అందులో నా పేరు కానీ ఉందా అండి అని అడుగుతున్నారు వచ్చాయి. ఎవరండి ఆయన, ఉమర్ రజల్లాహు తఆలా వారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉమర్ రజల్లాహు తఆలా ఒక దారిలో వస్తే శైతాన్ ఇంకో దారిలో వెళ్ళిపోతాడంట. అంత బలవంతుడే ఆయన విశ్వాసంలో. ఆయన ఆలోచిస్తున్నారు నా పేరు కానీ అందులో ఉందా అంటే, ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి. అంతటి విశ్వాసాన్ని ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా అల్లాహ్తో భయపడేవారు, తమ విశ్వాసాన్ని సంస్కరించుకునేవారంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖయామత్ సమీపంలో, ప్రళయానికి దగ్గరలో ఎలా ఉంటుందంటే కాలం, ఇప్పుడు మనం ఉన్న స్థితి చెప్తున్నాను, వాళ్ళ స్థితి ఉన్నాం కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను కొన్ని సూచనలు చెప్తాను, అవి మీరు కళ్ళతో చూస్తే ప్రళయం దగ్గరే ఉందనుకోండి, మీరు ఖయామత్ దగ్గరే ఉందనుకోండి. అందులో ఒకటి, వక్తులో కాలంలో బరకత్ పోద్ది అన్నారు దైవ ప్రవక్త. కాలంలో బరకత్ పోద్ది. అది ఎలా, ఒక సంవత్సరం ఒక నెలలా గడిచిపోద్ది, ఒక నెల ఒక వారంలా గడిచిపోతుంది, ఒక వారం ఒక రోజులా గడిచిపోతుంది, ఒక రోజు కొన్ని గంటల్లో గడిచిపోతుంది, కొన్ని గంటలు కొన్ని క్షణాలుగా గడిచిపోతుంది. బాబాజీ గారు ఇక్కడ సీనియర్ పాలకుల్లో 20 సంవత్సరాల క్రితం ఆయన రోజా ఉపవాసం పెడితే పొద్దున్నుండి సాయంత్రం వరకు టైం ఎలా ఉంటుందో ఆయన అడగండి.
ఎన్నిసార్లు గడియారం చూసుకునేవారో 20 సంవత్సరాల క్రితం ఆయన అడిగాడు. టైం గడిచేది కాదు అసలు. ఇప్పుడు ఫజర్ చదువుకున్న కుడికెత్తే జోహార్ అయిపోతుంది, జోహార్ తర్వాత ఏదైనా కురానికి వచ్చి అసలు అయిపోతుంది, మగ్రిబ్ అయిపోతుంది, ఇఫ్తార్ అయిపోతుంది. అంటే కాలంలో బరకత్ ఎప్పుడైతే పోయిందో, కాలం తొందరగా జరిగిపోతుందో మీరు ఫిక్స్ అయిపోండి, ఎదురు కయామత్ దగ్గరలో ఉంది మీకు. ఒక హదీస్. రెండవది దైవప్రవక్త ఉదాహరణ ఇచ్చారు, అకాల మరణాలు ఎక్కువైపోతాయి. ఎక్కువగా అకాల మరణాలు అయిపోతున్నాయా, మీరు ఫిక్స్ అయిపోండి, కయామత్ దగ్గరలో ఉందన్నారు దైవప్రవక్త. మరి ఈ రోజుండి ఇదివరకు హార్ట్ అటాక్ అంటే 60, 70, 80 సంవత్సరాలు చూసి వచ్చినాడు అయితే అనుకోవచ్చు, ఇప్పుడు 40 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాడు. పుత్తునే చనిపోతున్నారు కారణం లేకుండా జనాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ ఇది. ఇలాగ అకాల మరణాలు మీరు చూస్తున్నారా, మీరు గట్టిగా బలంగా ఆలోచించుకుని ఫిక్స్ అయిపోండి, మీరు ఖయామత్ దగ్గరలో ఉందని. ఈ సమయంలో కాలంలో బరకత పోయినప్పుడు, అకాల మరణాలు జరిగేటప్పుడు ప్రజల్లో విశ్వాసం ఎలా ఉంటుందో కూడా దైవప్రవక్త ఉదాహరణ చెప్పారు. అదేంటి, ఉదయం విశ్వాసిగా ఉంటే సాయంత్రం అవిశ్వాస అయిపోతాడు, సాయంత్రం విశ్వాసిగా ఉంటే తెల్లారేసరికి అవిశ్వాస అయిపోతాడు. అది ఇప్పుడు మన కాలం. సోదరులారా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి, మన విశ్వాసాన్ని సంస్కరించుకొని అల్లాకి బాగా దగ్గర అవ్వాల్సినటువంటి సమయం. మరి మన విశ్వాసము పెరగాలి, మన విశ్వాసం అభివృద్ధి కావాలి, అల్లాకి దగ్గర అవ్వాలి అని అంటే దానికి మార్గం ఏంటి? మన విశ్వాసం మన హృదయంలో పెరగాలంటే దాని మార్గం ఖురాన్ చదవాలి, ఖురాన్ పఠనం. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్లో ఫోన్పే వాడుతున్నాం, రూట్ మ్యాప్లు చూస్తున్నాం, ఎన్నో యాప్లు ఎన్నో వాడుతున్నాం సెల్ ఫోన్ నుండి. అవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? దానికి ఛార్జింగ్ ఉన్నప్పుడే కదా. ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతే నీ ఫోన్లో ఎన్ని యాప్లు ఉంటే లాభం ఉంది, దానికి కావాల్సిన ఛార్జింగ్. అలాగే ఈ విశ్వాసానికి ఛార్జింగ్ ఏంటంటే ఖురాన్ చదువు. అందుకే అల్లాహ్ తబారక వ తఆలా ఈ నెల షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ అన్నాడు. రంజాన్ నెలలో ఈ ఖురాన్ అవతరింపజేస్తాం కాబట్టి రంజాన్కి ఇంత ఘనత వచ్చింది. ఈ ఖురాన్ దీని యొక్క విలువ, దీని స్థాయి ఎలాంటిదో తెలుసా? ఖురాన్ అల్లాహ్ చదువుతున్నాడు, ఖురాన్ అల్లాహ్ చదువుతుంటే దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం వారు విన్నారు, విని ఆయన నేర్చుకున్నారు. దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం వారు చదువుతుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారు, నేర్చుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ చదువుతుంటే సహబాలు విన్నారు, నేర్చుకున్నారు. సహబాలు ఖురాన్ చదువుతుంటే తాబేయిలు విన్నారు, నేర్చుకున్నారు. తాబేయిలు చదువుతుంటే తాబేయిలు విన్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. తాబేయిలు చదువుతుంటే అజ్మాయిల్, ఐమ్మా ఉల్మా వారంతా ఖురాన్ నేర్చుకున్నారు, విన్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, దీని దర్జా చెప్పుకుంటాను. అదే లింక్, అల్లాహ్ ఖురాన్ చదువుతూ ఉంటే జిబ్రైల్ అలైహిస్సలాం విన్నారు, అది నేర్చుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర చదివారు. ఆ ఖురాన్ నేర్చుకున్న కారణంగా దైవదూతలందరికీ సర్దార్ నాయకుడు అయిపోయాడు ఆయన జిబ్రైల్ అలైహిస్సలాం. ఎలాంటి దైవదూతలు? చిన్న చిన్న దైవదూతలు, కిరామన్ కాతిబీన్, కుడి ఎడం భుజాలపై ఉండే రాసేవాళ్ళు మొదలుకొని మలయాళ అంటే అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనాన్ని మోసేటువంటి 8 మంది దూతలు, వారి భుజాలపై ఉంటుంది అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం. వారు ఎంత ఉంటారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు అనుమతి ఇచ్చాడు అల్లాహ్ తబారక వ తఆలా వారి గురించి చెప్పడానికి. వారి భుజము నుండి ఈ చెవు వరకు ఎంత ప్లేస్ ఉంటుందంటే, ఇక్కడి నుంచి గుర్రం మీద ప్రయాణం ప్రారంభిస్తే ఈ భుజము నుండి చెవు దాకా రావడానికి 500 సంవత్సరాలు పడుతుందన్నారు స్వారీ చేసి. అలాంటి మహాదూతలకి కూడా నాయకుడు జిబ్రైల్ అలైహిస్సలాం. కారణం ఖురాన్ పఠించారు. అదే ఖురాన్ జిబ్రైల్ అలైహిస్సలాం చదువుతుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారు, నేర్చుకున్నారు. ఆయన దర్జా ఇమాముల్ అంబియా, దైవ ప్రవక్తలందరికీ సర్దార్, నాయకుడైపోయారు. ఆయన దైవదూతలందరికీ నాయకుడైపోయారు జిబ్రైల్ అలైహిస్సలాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తలందరికీ నాయకుడైపోయారు ఖురాన్ చదవడం. ఆ తర్వాత ఉమ్మత్, ఎవరైతే సహాబాల్ తర్వాత ఉమ్మత్, మనందరికీ ఇప్పుడు మనం ఖురాన్ చదువుతున్నాం కదా, అల్లాహ్ ఏమన్నాడంటే మనకి ఖైర ఉమ్మత్ అన్నాడు. ఈ ఖురాన్ పఠించినందుకు ఖైర ఉమ్మత్, ఉత్తమ సమాజం అన్నాడు అల్లాహ్ మా సమాజం. ఎంత ఉత్తమమైన సమాజం అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయ దినాన్న ఖయామత్ రోజు అల్లాహ్ తబారక వ తఆలా
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జామే కౌసర్ అని ఒక సరస్సును ఇస్తున్నాడు అల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ సరస్సు కేవలం నా ఉమ్మతకు మాత్రమే, ఇంకా వేరే ఏ ప్రవక్తకి ఏ జాతి వారికి లేదు. ఆ ఆవే కౌసర్, జామే కౌసర్, ఇన్నా అతైనా కల్ కౌసర్. ఆ సరస్సుని అల్లా ఇస్తాడు. అది మంచు కన్నా చల్లగా, పాల కన్నా తెల్లగా, తేనె కన్నా తీయగా ఉంటుంది. నా చేత్తో ఎవరైతే ఒక కూజ అవి తాగితారో ఆ వ్యక్తి కయామత్ రోజు లెక్కలైపోయి తిరిగి స్వర్గములో ప్రవేశించేంత వరకు ఆ వ్యక్తికి దాహం కలగదన్నాడు. ఎంత టైం ఉంటుంది? అల్లా ముందు మనం లెక్కలు అప్పచెప్పి స్వర్గంలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళాలంటే ఎంత టైం ఉండొచ్చు? మీలో ఎవరికైనా ఐడియా ఉందా? అల్లా తబారక్ వ తఆలా దివ్య ఖురాన్లో 69వ సూరా హాక్కాహ్లో వాక్యము 4-5లో అల్లా చెప్తున్నాడు. ఏమని? ఫీ యౌమిన్ కాన మిక్దారుహు 50,000 సన అన్నాడు అల్లా ఖురాన్. దీని అర్థం చెప్పమంటారా? మాలిక్ యౌమిద్దీన్ అంటాం కదా, తీర్పు దినపు యజమాని అని. ఆ ఒక్క రోజు నా దగ్గర మీ ప్రపంచ లెక్క ప్రకారం 50,000 సంవత్సరాలు నా దగ్గర ఒక్క రోజు అన్నాడు. 50,000 సంవత్సరాలు మన లెక్క ప్రకారం అల్లా దగ్గర ఒక్క రోజు అని అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. 50,000 సంవత్సరాలు ఉంచగలరండి అల్లా ముందు? సూర్యుడు నెత్తి మీదే ఉంటాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా చేత్తో ఎవరైతే ఒక కూజ ఆవే కౌసరు, జామే కౌసరు తాగుతాడో 50,000 సంవత్సరాలు దాహం లేదు, స్వర్గం వెళ్ళేంత వరకు కూడా దాహం లేదన్నారు. ఈ ఘనత ఎందుకు వచ్చిందంటే ఈ ఉమ్మత్ అంతా అల్లా యొక్క గ్రంథం ఖురాన్ చదివినందు. అందుకే సోదరులారా, సహాబాలు ఖురాన్ చదివేవారు, ఖురాన్ పఠించేవారు. వారి ఖురాన్ పఠనం చాలా అద్భుతంగా ఉండేది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తూ ఉంటే మస్జిద్కి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా వారు ఖురాన్ చదువుతున్నారు, ఉమర్ రజల్లాహు తఆలా వారు ఖురాన్ చదువుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విన్నారు. అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలాతో అన్నారు, అబూబకర్ వాయిస్ కొంచెం తక్కువ ఉందా, నువ్వు కొంచెం సౌండ్ పెంచాలి అన్నారు. ఉమర్ రజల్లాహు తఆలా అన్నారు, మీరు సౌండ్ ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించాలంటున్నారు. అంటే వాళ్ళ ఇళ్లలో ఖురాన్ పఠనం చేసేవారు. అబూ మూసా అష్అరీ రజల్లాహు తఆలా ఒక సహాబీ, ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఇంటి బయట నిలబడి విన్నారు ఖురాన్. వెళ్ళి చెప్పారు నమాజ్లో తర్వాత, నువ్వు ఖురాన్ చదువుతుంటే నేను విన్నానయ్యా, చాలా బాగా చదివావు. దావూద్ అలైహిస్సలాంకి అల్లా తబారక్ వ తఆలా జబూర్ గ్రంథం ఇచ్చినప్పుడు దావూద్ అలైహిస్సలాం ఆ జబూర్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే పర్వతాలు చెట్లు అన్ని పులకరించిపోయాయంట ఆ శబ్దాన్ని. దావూద్ అలైహిస్సలాం గొంతులో అల్లా 7 భాగాలు ఇస్తే అందులో ఒక భాగాన్ని నీకు ఇచ్చేసాడయ్యా అన్నారు దైవ ప్రవక్త అబూ మూసా అష్అరీ రజల్లాహు. ఆయన ఏమంటున్నారు, అయ్యో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు విన్నారా? నాకు తెలియదండి, నేను నార్మల్గా చదివాను ఇంట్లో, కిరాత్తో చదివితే ఇంకా బాగుంటుంది అంటున్నాడు. కిరాత్తో చదవలేదండి, కిరాత్తో చదివి ఇంకా బాగుంటుంది అంటున్నారు. అంటే వారు ఎలా ఉండేది వారి ఖురాన్ పఠనం. అందుకే ఈరోజు ముస్లింలు, ఈరోజు మన పరిస్థితి ఖురాన్లో ఏంటయ్యా అంటే, ఖురాన్ స్థితి ఏంటండి? మనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా స్వర్గములో 100 దర్జాలు పెట్టాడు. ఎన్ని? 100. విశ్వాసులందరూ ఒకేలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు మస్జిద్లో మనం ఎంతమంది అయితే కూర్చున్నామో పైన కింద కలిపి 100 మంది ఉంటారు అనుకుంది. 100 మంది యొక్క విశ్వాసం ఒకే స్థితి కాదు, అందులో స్టేజీలు ఉంటాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లో చెప్పారు, ఏమని? కయామత్ రోజు పులుసురాత్ అనే ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన పార చేయాలంటే, దాన్ని దాటాలంటే గొప్ప గొప్ప విశ్వాసులు ఎలాంటి వాళ్ళంటే, దాని ప్రయాణం, అది బ్రిడ్జి దాటాలంటే వెంట్రుక కన్నా సన్నంగా ఉంటుందంట. కింద జహన్నమ నరకం ఉంటుందంట, ముందు స్వర్గం ఉంటుందంట. ఆ బ్రిడ్జి దాటాలి అంటే దాని ప్రయాణం 500 సంవత్సరాలు అన్నారు దైవ ప్రవక్త. ఎన్నాళ్ళు? 500 సంవత్సరాలు ఆ బ్రిడ్జి దాటాలంటే. కానీ ఇప్పుడు చూడండి విశ్వాస యొక్క మధుర రుచి. ఆ బ్రిడ్జ్ దాటేవాళ్ళు ఒక వ్యక్తి ఎంత బలమైన విశ్వాసం అంటే కనురెప్ప మూసి తెరిసేలోపు దాటేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్,
కనురెప్ప మూసి తెరిసేలోపు దాటేస్తారు. మరికొంతమంది ఆకాశంలో మెరుపు వస్తుంది, మంచి లైటింగ్ వస్తుంది, మనం చూడగానే మాయమైపోతుంది, కాంతి వేగంతో దాటేస్తారన్నారు మరికొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పక్షులు ఎలాగైతే రెక్కలతో ఎగురుతాయో అలా ఎగురుకుంటూ దాటేస్తారన్నారు. 3వ స్టేజ్. 4వ స్టేజ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఒక గుర్రం ఎంత వేగంగా వెళ్తుందో గుర్రం వేగంతో దాటేస్తారు. 5వ స్టేజీ ఒక ఒంటె ఎలా ప్రయాణిస్తుందో ఒంటె వేగంతో దాటేస్తారు. 6వ స్టేజీ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్తే ఎలా ఏ స్పీడ్గా వెళ్తాడో అలా దాటేస్తాడు. మరొక వ్యక్తి నడుచుకుంటూ వెళితే ఎలా దాటుతాడో ఆ నడక వేగంతో దాటేస్తాడు అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ 8వ స్టేజీ చెప్పారు, పడిపోతాడు, జారిపోతాడు, ఏలాడతాడు, మళ్ళీ ఎక్కేస్తాడు, ఎలాగో దాటేస్తాడు. అంటే విశ్వాసములో 8 స్టేజీలు చెప్పారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అల్లాహ్ తాలా స్వర్గంలో 100 దర్జాలు పెట్టాడు స్వర్గం. అల్లాహ్ ఏమంటున్నాడు కయామత్ రోజు, అయ్యా నీకు ఖురాన్లో ఎన్ని సూరాలు వచ్చో అన్ని సూరాలు చదువుకుంటూ నువ్వు ఎక్కే ఖురాన్ పఠనం చేస్తూ ఉండు, చదువుతూ ఉండు, 99, 98, 97, 96, 95 అలా ఎక్కుతూ వెళ్ళిపో. నీ ఖురాన్ ఎక్కడైతే ఆగిపోతుందో స్వర్గంలో నీళ్ళు అక్కడే వస్తున్నాడు అల్లాహ్. మరి అందుకని ఆనాటి సహబాలు తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి సరైన ఇల్లు లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సహబాలు, వారిని నీ ఖురాన్లో ఏం సూరా వచ్చాయా అంటే నాకు సూర్య బకరా వచ్చండి, సూర్య ఆల్ ఇమ్రాన్ వచ్చు, సూర్య నిసా వచ్చు, సూర్య మాయిదా వచ్చు, సూర్య అనామ్ వచ్చు, సూర్య ఆరాఫ్ వచ్చు, సూర్య అన్ఫాల్ వచ్చు, అక్కడి నుంచి చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు ఈ పాలకుల్లో నేను అడుగుతాను, ఏమంటే ఖురాన్లో మీకు ఏం సూరాలు వచ్చు అని అడుగుతాను మిమ్మల్ని. అప్పుడు మీరేం చెప్తారంటే కుల్హు అల్లాహు అహద్ వచ్చు, ఇన్నా అతైనా వచ్చు, అలంతర కైఫఫా వచ్చు, ఈలాఫి కురైష్ వచ్చు, పులియా అయ్యల్ కాఫిరూన్ వచ్చు, అరైతల్లజీ కజ్జుబి విద్యున్ వచ్చు. మరి ఇస్లాంలోకి వచ్చి 20-25 साल हो गए जब इस्लाम में मैं क्या बोलने की जरूरत नहीं है నాకు ముసల్మాన్ जब 25 साल 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం ఇస్లాంలో ఉండి మనం ఈ సూరా పేర్లు చెప్తున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్తే పొద్దున టిఫిన్ 2 పూట్ల భోజనం మంచి, రాత్రి పడుకునేటప్పుడు ఏసీ లేకపోతే మళ్ళీ పడుకోలేం. అంటే ఈ స్థితిలో మనం ఉన్నాం. ఉన్నప్పటికీ నోరు తెరిచి మన ఖురాన్ ఏంటంటే ఈ సూరాలు. సహాబాలను అడిగితే నాకు సూర్య బకరా వచ్చనేవారు. ఎన్ని వాక్యాలు? 286 వాక్యాలు. నాకు సూర్య ఆల్ ఇమ్రాన్ వచ్చనేవారు సహాబాలు. ఎన్ని వాక్యాలు? 200 వాక్యాలు. నాకు సూర్య నిసా వచ్చనేవారు సాబి. ఎన్ని వాక్యాలు? 176 వాక్యాలు. మరి మనం ఖురాన్ ఏ స్థితిలో ఉన్నాం? మాస్టర్ కూడా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అప్పచెప్పుకునే పరిస్థితి వచ్చింది ఖురాన్. ఉబయ్ ఇబ్నే కఅబ్ రజియల్లాహు తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి రంజాన్లో జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చేవారు. ఆయన ప్రతిరోజు ఒక పారా చదివి అప్పచెప్పేవారు. ఒక 2 రోజులు రాలేదండి ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం. 3వ రోజు వచ్చారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు దయచేసి నాగాలు పెట్టకండి, 3 రోజులు ఒకేసారి చదవాలంటే చాలా కష్టం అయిపోద్ది నాకు, దయచేసి మీరు ప్రతిరోజు వస్తే నేను చదివి అప్పచెప్పేస్తానంటే ఆయన అంటున్నారు జిబ్రీల్ అలైహిస్సలాం, ఒకవేళ నేను రాకపోతే ఉబయ్ ఇబ్నే కఅబ్ రజియల్లాహు తఆలా దగ్గరికి వెళ్ళి మీరు ఖురాన్ అప్పచెప్పమని అల్లాహ్ చెప్పాడు అంటున్నారు. అల్లాహు అక్బర్. ఉబయ్ ఇబ్నే కఅబ్ రజియల్లాహు తఆలా వారు ఇంటికి వెళ్ళారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ఇల్లు ఎలా ఉందండి పాపం, ఖర్జూరపు ఆకులతో కట్టుకుని ఇల్లు అయింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారని ఒక కుర్చీ కూడా లేదు ఆయనకి తీసుకెళ్ళని గౌరవం చేద్దామంటే. ఒక తెల్లటి వస్త్రం నేల మీద వేస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కింద కూర్చున్నారు. ఏంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ఇంటికి వచ్చారంటే, నేను కొంచెం ఖురాన్ చెప్తాను, ఈ సూరాలు చెప్తాను, కొంచెం అప్పచెప్పుకోయా. ఏంటండి ఇది? సాధారణంగా ఒక మాస్టారు స్టూడెంట్ మాస్టర్కి అప్పచెప్పాలి. మాస్టర్ వచ్చి స్టూడెంట్కి అప్పచెప్తామంటే ఏంటండి ఇది? మీరు గురువు గారు, మేము శిష్యులు, మీరు మాకు చెప్పాలి, మేము అప్పచెప్తే మీరు అప్పచెప్పించుకోవాలి. మీరు అల్లాహ్ నీకు అప్పచెప్పమన్నాడు, అప్పచెప్పించుకుంటా లేదా? అల్లాహు అక్బర్. అల్లాహ్ ఆయనకు అప్పచెప్పమన్నాడు. అల్హమ్దులిల్లాహ్. అందుకని సోదరులారా, మన ఖురాన్ తప్పనిసరిగా పాటించాలి, తప్పనిసరిగా చదవాలి, తప్పనిసరిగా ఖురాన్ పఠనం మన దగ్గర ఉండాలి, నేర్చుకోవాలి. రోజుకొక్క వాక్యం నేర్చుకోండి చాలు. 25 సంవత్సరాలు అంటున్నారు ఇస్లాం నుండి, ఒక్క వాక్యం నేర్చుకుంటే 9 సంవత్సరాల్లో ఖురాన్ హాఫీజ్ అయిపోతారు. ఒక్క వాక్యమే రోజు. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు ఖురాన్,
20వ సూర తాహా, వాక్యము 120. మళ్ళీ చెప్తున్నాను వినండి. 20వ సూర తాహా, వాక్యము 125. ఇందులో అల్లా అంటున్నాడు ఏమని? ఎవరైతే ప్రపంచంలో నా యొక్క గ్రంథాన్ని, ఖురాన్ని పఠించడో అటువంటి వ్యక్తిని నేను ప్రళయ దినాన 2 కళ్ళు లేని గుడ్డివాడిగా లేపుతాను సమాధి నుంచి అంటున్నాడు. ఆ వ్యక్తి అంటాడు, అల్లా నేను ప్రపంచంలో చూసేవాడిని. అల్లా అంటున్నాడు, ప్రపంచంలో నువ్వు ఏనాడు నా గ్రంథాన్ని పఠించలేదు, అందుకే నేను ఇక్కడ గుడ్డివాడిగా లేపాను నిన్ను అంటున్నాడు అల్లా. ఖురాన్ తీసి చూడండి, 20వ సూర తాహా, వాక్యము 125. కాబట్టి మన యొక్క విశ్వాసానికి ఛార్జింగ్ పెట్టి మనకి విశ్వాసాన్ని పెంపొందించేది ఖురాన్. కాబట్టి సోదరులారా, సాబాలు తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా వారి దగ్గర నిండుగా ఖురాన్ ఉండేది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, మనసులో ఖురాన్ లేదు. అందుకే ఇస్లాంపై మనం స్థిరత్వంగా నిలకడగా ఉండలేకపోతాం. కాబట్టి సోదరులారా, విశ్వాసాన్ని సంస్కరించుకోవాలి, ఖురాన్ పఠించాలి. 3వది నమాజ్ చదవాలి. నమాజ్ చదవాలి. నమాజ్ ఎంత విలువైనది! నమాజ్ను మించిన విలువైన వస్తువు ఇస్లాంలో లేదు. ఎంత విలువైంది నమాజ్! ఇస్లాంలో ఇంకేది లేదు అంత విలువైందా అంటే నేను చెప్తా దానికి ఉదాహరణ. ప్రపంచంలో నికా చేయాలి, అల్లా తబారక్ వ తఆలా నికా ఆదేశాన్ని ఇచ్చి జిబ్రీల్ అలైహిస్సలాంని పంపించాడు. జిబ్రీల్ అలైహిస్సలాం ఇదిగో నికా ఎలా చేయాలి, ఒలీమా ఎలా చేయాలి, అకీకా ఎలా చేయాలని చెప్పారు. తలాక్ విషయం వచ్చింది, ఆకాశం నుండి జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి తలాక్ ఈ విధంగా ఇవ్వాలి, కులా ఈ విధంగా ఇవ్వాలని నేర్పించారు. హజ్ ఎలా చేయాలి వచ్చి నేర్పించారు. ఉమ్రా ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి నేర్పించారు. సదకా ఎలా చేయాలి, ఇలా చేయాలి. ఉపవాసం ఎలా ఉండాలి, ఇదిగో ఎలా ఉండాలి. అంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఎన్ని ఆచరణలు ఉన్నాయో, ఇస్లాంలో మనం ఆచరించే ఎన్ని ఆచరణలు అయితే ఉన్నాయో ఆ ఆచరణలన్నీ కూడా ఆకాశము నుండి అల్లా తబారక్ వ తఆలా పంపిస్తే జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ప్రపంచంలో మనకి నేర్పించాడు. కానీ ఒకే ఒక్క ఆచరణ నమాజ్ భూమి నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశం వైపు తీసుకెళ్లి అక్కడ ఇవ్వబడింది నమాజ్. అర్థమైందా? అన్ని ఆదేశాలు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాయి, ఒక్క ఆదేశం మాత్రం అల్లా తబారక్ వ తఆలా భూమి నుండి తీసుకెళ్లి ఆకాశంలోకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని స్వయంగా తీసుకెళ్లి అక్కడిచ్చాడు. అల్లా తఆలా 5 పూటల నమాజ్ చదువు. దీంతో మీరు ట్రాయల్ చేసుకోండి, నమాజ్ కన్నా విలువైన వస్తువు ఇంకేముంది ఇస్లాం. ఆకాశం మీద పిలిచిచ్చాడు అల్లా తఆలా. అందుకే సహబాలు మస్జిద్కు రావటం, నమాజ్ చదవటాన్ని ఎంత గొప్పగా తీసుకునేవారంటే, ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు, ఇందా చెప్పాను కదా ఖురాన్ అప్పచెప్పేవారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని. ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు వారు మదీనాలో మస్జిద్కి ఎవరిల్లైనా బాగా దూరంగా ఉందంటే అది ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు. ఇంకా ఆయన మించి దూరం ఇంకెవరి ఇల్లు లేదు, ఆయన ఒక్కడిల్లు దూరంగా ఉండేది. ఎంత దూరం అంటే ఆయన సుమారు కిలోమీటర్ పైన ఉండేది ఆయన ఇల్లు. కిలోమీటర్ వేసుకోండి. 5 పూట్ల ఫరజ్ నమాజ్కి రావాలంటే రోజుకి 10 కిలోమీటర్లు నడిచేవాడు ఆయన మస్జిద్కి. రావటం వెళ్ళటం నమాజ్ కోసం 10 కిలోమీటర్లు నడిచేవాడు. సహబాలు వెళ్ళి కొంతమంది ఆయనకి సలహా ఇచ్చారు, ఎందుకు సార్ ఒక్క నమాజ్కి 2 కిలోమీటర్లు, 5 పూట్ల నమాజ్ అంటే 10 కిలోమీటర్లు రోజుకు నడుస్తున్నారు మీరు, ఎందుకు అక్కడ అమ్మేయండి ఇల్లు, మస్జిద్ దగ్గరలో ఏదన్నా చిన్న స్థలం తీసుకుని ఇక్కడ ఏదైనా చిన్నగా కట్టుకోండి. సలహా ఇచ్చారు ఆయనకు ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు. ఈయన అన్నారు, అవసరం లేదండి నేను అక్కడే ఉంటాను అన్నాడు. అవసరం నేను అక్కడే ఉంటానన్నాడు ఆయన. అనేసరికి వీళ్ళు కోపం వచ్చింది. అదో పెద్ద కంప్లైంట్ కింద దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, మేము చెప్పామండి మస్జిద్ దగ్గర ఉంటే టక్మ రజా అయితే లోపలికి వస్తారు, ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అక్కడే ఉంటాడంటే ఆయన ఇక్కడికి రాడంట అని వెళ్ళి కంప్లైంట్గా చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు చెప్పావా అక్కడే ఉంటాను ఇక్కడికి రానని అంటే, ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజియల్లాహు అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక మాట చెప్తున్నారు, మీరే చెప్పారు కదా ప్రవక్త, హదీస్ మీరే చెప్పారు కదా. ఈ హదీస్ తిర్మిజీ షరీఫ్లో ఉంది. హదీస్ తిర్మిజీ హదీస్. షేక్ నాసిరుద్దీన్ అల్బానీ రహమతుల్లాహి అలైహి ఇది ప్రామాణికమైన హదీస్గా ఖరారు చేశారు. ఈ హదీస్ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజ్ చదువుతున్నారు. రాత్రి తహజ్జుద్ నమాజ్ చదువుతున్నారు. అల్లా చెప్పాడు కదా ఖురాన్లో, కుమిల్ లైలి ఇల్లా ఖలీలా నిస్వహు విన్కుస్ మిన్హు ఖలీలా, రాత్రి కొంత భాగం తగ్గించుకో లేదా పొడిగించుకో.
ఔజిద్ అలీహి వరత్తిలిల్ ఖురాన్ తర్తీల, ఖురాన్ పఠించేటప్పుడు నెమ్మదిగా ఆగి ఆగి చదువు అని అల్లా ఆజ్ఞాపించాడు. మరో ఆ రోజు రాత్రి దైవప్రవక్త వారు ఏమన్నా కొంచెం ఎక్కువ సమయం చదివారేమో నమాజు. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు తషహూదులో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తషహూదులో ఉండి నమాజ్ చదువుతూ నిద్రపోయారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదువుతూ నిద్రపోయారు. నిద్రలో వెళ్ళిపోయారు. ఆయన నమాజ్లో కూర్చున్నారు. ఆయనకి కల స్టార్ట్ అయిపోయింది. కలస్తుంది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ కల ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాని చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాని చూశారు కళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అల్లా ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపంలో నేను పరిపూర్ణంగా అల్లాని చూశాను. కానీ అల్లా ఎలా ఉన్నాడు అని అడిగే హక్కు మీకు లేదు, చెప్పే హక్కు నాకు ఇవ్వలేదు అల్లా తబారక్. నేను నా ప్రభువుని కళ్ళారా చూశాను. కళలో, ఈ కంటితో చూసే శక్తి ఎవరికీ లేదు. చూశారు కదా ఖురాన్లో మూసా అలైహిస్సలాం ఒక్కసారి చూస్తానన్నారు. అల్లా తన తేజస్సులో ఒక తేజస్సును కొండపై దించగానే కొండ ఆ తేజస్సు తట్టుకోలేక పగిలిపోయింది. ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు మూర్ఛకు మూసా అలైహిస్సలాం. అంటే ఈ ప్రపంచంలో ఈ కన్నికి ఏ శక్తి లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కల్లో అల్లాహని చూశారు. చూసిన తర్వాత అల్లా అడుగుతున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి మాటలు జరుగుతున్నాయి. ఏమంటున్నాడు అల్లా? మలయాళ దైవదూతలు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదేంటో నీకు తెలుసా అంటున్నాడు అల్లా కలలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లా నేను ఎక్కడో భూమి మీద ఉన్నాను, మలయాళ దూతలు అంటే ఎక్కడో 7 ఆకాశాల పైన నీ అరసను మోస్తున్నారు, మరి వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు ఎలా తెలుస్తాయి అల్లా అంటున్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కల్లో. అప్పుడు అల్లా తబారక్ వ తఆలా తన చేతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మెడపై పెట్టాడు. అల్లా తబారక్ వ తఆలా కలలో మెడపై పెట్టగానే ఆ తర్వాత అల్లా అడుగుతున్నాడు, వినపడుతున్నాయా అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వినపడుతున్నాయి అల్లా. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ మలయాళ దైవదూతలు అల్లా యొక్క సింహాసనాన్ని మోసేటువంటి ఆ దైవదూతలు మాట్లాడుకుంటున్నారు ఏమని? ఎవరైతే శీతాకాలం చల్లటి నీళ్లలో చేయి పెట్టలేరు, కానీ ఆ చలిని తట్టుకొని పరిపూర్ణంగా ఎవరైతే వజూ చేసుకుంటారో వారి యొక్క పూర్వపు ఘోరాతి ఘోరమైన పాపాలన్నీ క్షమించబడతాయి. ఇది ఒక విషయం మాట్లాడుకుంటున్నారు దైవదూతలు. రెండవది, ఎవరైతే నమాజ్ కోసం మస్జిద్కి వస్తాడో, వాహనం ఉన్నా సరే నడుచుకుంటూ మస్జిద్కి వస్తాడో, మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడో, అంటే వచ్చేటప్పుడే నా పుణ్యం, వెళ్ళేటప్పుడు ఉండదా, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క అతని కర్మల పత్రంలో పాపం చెరిపేయబడుతుంది. ఒక్కొక్క అడుక్కి అతని కర్మల పత్రం ఒక్కొక్క పుణ్యం లిఖించబడుతుంది. ఒక్కొక్క అడుక్కి స్వర్గంలో అతని యొక్క ఒక్కొక్క దర్జా పెంచబడుతుంది. మూడవది, ఎవరైతే నమాజ్ కోసం కూర్చున్నారు, ఇంకా 2-3 నిమిషాలు టైం ఉంది, ఫరజ్ నమాజ్కి ఇంకా కొంచెం టైం ఉంది, నమాజ్ కోసం కూర్చున్నారు, వారు వెనకటి పాపాలన్నీ క్షమించబడతాయని ఆ దైవదూతలు మాట్లాడుకుంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లా నాకు కళ చూపించాడు, అందులో ఈ 3 విషయాలు వచ్చాయి అని మీరే కదా ప్రవక్త నాకు చెప్పింది అని ఉబయ్ ఇబ్న్ కఅబ్ రజల్లాహు అన్హు చెప్తూ, అందుకే నేను అక్కడ ఉంటున్నానండి, మస్జిద్ దగ్గర రావట్లేదు. అల్లాహు అక్బర్. అంటే నమాజ్ పట్ల వారి యొక్క విశ్వాసం చూడండి. ఎంత దూరం ఉన్నా సరే నమాజ్కి వచ్చేవారు, తిరిగి మళ్ళీ మస్జిద్ నుంచి వెళ్ళేవారు. అంటే నడుచుకుంటూ అంత దూరం నుంచి వచ్చారంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 7 ఆకాశాల పైకి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి ఆ యొక్క నమాజ్ ఘనత ఎంత ఉన్నతమైనది ఆలోచించాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నమాజ్ చదివేటప్పుడు చిన్న పిల్లల్ని కూడా మస్జిద్కి తీసుకొచ్చేవారు. చాలా చోట్ల పిల్లలు మస్జిద్ రాకూడదు అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కూతురు ఫాతిమా రజల్లాహు అన్హా యొక్క బిడ్డ హసైన్ కూడబడి వచ్చాడు నమాజ్కి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనవడిని ఎత్తుకొని నమాజ్కి వచ్చి నమాజ్ చదివించారు. పక్కన కూర్చోబెట్టారు మనవడిని, కొంచెం ముద్దుగా ఉండేవాడంట. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దాలోకి వెళ్ళగానే వచ్చి మెళ్ళ మీద కూర్చున్నాడంట. తలపైకి లేపితే బోర్లా పడిపోతాడు. సజ్దాలో ఉన్నారు సాబాలంతాను, ఏంటి లేవట్లేదు, సుబ్హానల్లా సుబ్హాన రబ్బియల్ ఆలా 15-20 సార్లు చదివేశారు. ఇంకేంటి అల్లాహు అక్బర్, పైకి లేవట్లేదు అని
ఎవరు తలకాయ పైకి ఎత్తట్లేదు. ఆయన తలెత్తుదామంటే మనవడు కూర్చున్నాడు మెళ్ళ మీద, లేవటానికి కుదరదు. ఒక సాబి అనుకున్నారంట మనసులో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా నమాజ్లోనే ఆయన ఆత్మని అల్లా వశపరుచుకున్నారు, ఆయన చనిపోయారు అనుకుంటున్నాడంట. ఆయన సజ్దాలో అనుకుని సర్లే ఏదైతే అదే చూద్దామని ఆయన పైకి లేచి చేశాడు. ఆయనే చెప్తున్నారు హదీస్. పైకి లేచి చూడగానే సజ్దాలో వచ్చి మనవడు ఇక్కడ మెల్ల మీద కూర్చుని ఉన్నాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ పిల్లాడు లేచిన తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి సజ్దాలో కూర్చున్నారు. ఈ హదీస్ ద్వారా ఏం అర్థం అవుతుంది సోదరులు? పిల్లలు అన్నాక చిన్న పిల్లలు ఏదో షరారత్ చేస్తారు, అల్లరి చేస్తారు, అది కామన్, అది మంచిది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత సబర్ చేశారు, అక్కడ ఎంతసేపు సజ్దాలో ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు జైనబ్ యొక్క కుమార్తె ఉమామ మనవరాలు తాతాని నమాజ్ కొత్తానని కూడా వచ్చింది, ఎత్తుకు తీసుకొచ్చారు ఆయన మస్జిద్కి. ఆ మనవరాల్ని భుజం మీద కూర్చోబెట్టుకుని రకాతు కట్టి నమాజ్ చదివిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రుకు సజ్దాల్లో కింద కూర్చోబెట్టి మళ్ళీ మెడ మీద కూర్చోబెట్టుకుని మనవరాల్ని నమాజ్ చదివిస్తున్నారు. అంటే నమాజ్ ఎంత విలువైనదన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. చిన్న పిల్లల సైతం కూడా దాన్ని అలవాటు చేయాలి. కానీ సోదరులారా, నమాజ్ ఈరోజు ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, కొంతమంది ఈద్ నమాజ్ ఎప్పుడైతే సలాం తిప్పుతారో ఇక మళ్ళీ మస్జిద్ కూడా కనపడకుండా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల. మళ్ళీ వాట్సాప్లో వస్తారు రంజాన్ తర్వాత, ఓ ఫోటో తీసి మస్జిద్ని, ఏమండి మా మస్జిద్లో ముసల్లీలు తప్పిపోయారండి, కనపడతలేదు, రంజాన్ ఈద్ ఖుత్బా అవుతూ అడ్రస్ లేకుండా పోయారు, కాబట్టి మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మా మస్జిద్ ముత్తల్లి గారికి కొంచెం ఫోన్ చేసి చెప్పండి, ముసల్లీలు ఎక్కడన్నా కనపడితే. అల్లా తబారక్ వ తఆలా మూసా అలైహిస్సలాంపై తన కారుణ్యాన్ని కురిపించాలి. ఆమీన్ చెప్పండి. అల్లా తాలా మూసా అలైహిస్సలాంపై తన కారుణ్యాన్ని కురిపించాలి. ఆమీన్. ఆయన ముందే క్యాచ్ చేశారండి. 50 నమాజులు తీసుకునే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్తుంటే మూడో ఆకాశం దగ్గర ఆపి, అయ్యా ఎన్ని తీసుకెళ్తున్నాను? 50 అని. కుదరదు, పని వదిలిపండి, మళ్ళీ పైకి వెళ్ళండి. వాళ్ళు చేయరు, వాళ్ళ వల్ల కాదది, పైకి వెళ్ళిపోండి. మళ్ళీ 5 తగ్గించుకొచ్చారు. ఎన్ని అన్నారు? 40. లాభం లేదు, వెళ్ళండి, పైకి వెళ్ళండి. అవదక్కడ నాకు తెలుసు. 5 తగ్గించుకుంటా లాస్ట్కి 5 పూట్ల నమాజ్ ఇచ్చాడు. ఫజర్, జోహార్, అసర్, మగ్రిబ్, ఇషా 5 తీసుకుని మూసా అలైహిస్సలాం ఇది కూడా అవ్వదు, ఇంకా వెళ్ళండి వెనక్కి అన్నారు, తగ్గించమన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా నేను వెనక్కి వెళ్ళనండి, 50 నుండి 5 దాకా తీసుకొచ్చాను, ఇంతకు నుంచి నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను, నా ఉమ్మతిని సంజాయించుకుంటాను, దీని ఘనతల గురించి చెప్పుకుంటాను అని వచ్చారు. మరి మూసా అలైహిస్సలాం ముందే క్యాచ్ చేసి చెప్పేశారు మనకి ఈ మాట. వీళ్ళు చేసే రకంగా అది చేయరు వీళ్ళు నమాజ్. కాబట్టి సోదరులారా, సహబాలు వారి మస్జిద్ ఎలా ఉండేది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో? వారు నమాజ్ చదివితే అంటే ఖర్జూరపు ఆకులు స్లాబ్, ఖర్జూరపు ఆకులే చుట్టూ గోడలు, కింద కేవలం మట్టి. మీరు ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ ఘనత గల రాత్రి గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడెప్పుడైతే దాని సూచనలు కనపడ్డాయో, ఆ రోజు వర్షం కురిస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా చేస్తే ఆయన నుదుటికి మట్టి బురద అంటుకున్నాయి, హదీస్లో వస్తున్నాయి. అంటే ఎలా ఉన్నాయి ఆ యొక్క మస్జిదులు? సాబాలు అంటున్నారు, అదే మే నెలలో ఎండల్లో వచ్చినట్లయితే ఆ నేలపై మేము సజ్దా చేస్తుంటే మా యొక్క నుదుళ్ళు కాలిపోతున్నాయని జేబులో ఉన్నటువంటి చిన్న కచ్చిపు లాంటి ఏమన్నా పెట్టుకునే వాళ్ళం, అక్కడ రాళ్ళు ఏమన్నా ఉంటే తొలగించుకొని మేము సజ్దా చేసేవాళ్ళం అంటున్నారు. అది ఆ మస్జిద్ అండి. ఈరోజు అల్హమ్దులిల్లా టైల్స్ ఉన్నాయి, చక్కగా వాల్కేర్లు ఉన్నాయి, మంచి పెయింట్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. అవేమీ లేకుండా తాటేక మస్జిద్ ఉంటే మస్జిద్ నిండుగా ఉండేది. ఇవన్నీ పెట్టిన తర్వాత నమాజ్కి ఎవరో రావట్లేదంటే నమాజ్ పట్ల మన హృదయంలో ఉన్నటువంటి దాని యొక్క స్థాయి ఎలాంటిది అనేది మనం గమనించాలి. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నమాజ్ స్వర్గము యొక్క తాళం చెవి అన్నారు. నమాజ్ స్వర్గం యొక్క తాళం చెవి అన్నారు. ఖయామత్ రోజు అల్లా తబారక్ వ తఆలా ఇబాదత్ ఆరాధనలో అల్లా మొట్టమొదటి ప్రశ్న ఏదైనా అడిగితే అది నమాజ్ గురించి అల్లా అడుగుతాడు. ఎందుకు నువ్వు చదవలేదు నమాజ్? కాబట్టి సోదరులారా, నమాజ్ చాలా విలువైనటువంటి కార్యం. కాబట్టి నమాజ్ని మనం విడిచిపెట్టకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి తేడా చూపించేది నమాజ్ అన్నారు. ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా చూపించేది నమాజ్. నమాజ్ చదివితే అతను విశ్వాసి, నమాజ్ విడిచిపెట్టితే అతను అవిశ్వాసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియపరిచారు. కాబట్టి సోదరులారా, ఈ నమాజ్ ఎంత విలువైనదంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ గగనయాత్ర వెళ్ళేటప్పుడు మక్కా నుండి బైతుల్ ముఖద్దస్
జెరూసలాం అక్కడికి వెళ్ళేటప్పుడు బురాక్ వాహనంపై వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సహీ ముస్లిం యొక్క హదీస్ ఇది, మూసా అలైహిస్సలాం తన ఖబర్లో నిలబడి నమాజ్ చదువుతుండగా నేను చూశానన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక హదీస్ వస్తుంది, ఆ హదీస్లో ఏమన్నారంటే, ఎంతమంది అయితే పూర్వము దైవ ప్రవక్తలు చనిపోయారో వారంతా కూడా సమాధిలో నమాజ్ చదువుతున్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దైవ ప్రవక్తలు కూడా సమాధిలో నమాజులు చదువు. మరొక హదీస్ చూసినట్లయితే, ఒక విశ్వాసి చనిపోయినప్పుడు సమాధిలో విశ్వాసి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు సూర్యుడు అస్తమించటం విశ్వాసికి సమాధిలో చూపించబడద్దన్నారు దైవ ప్రవక్తలు. ఆయన నిద్రపోతాడు కదా, ప్రవక్త గారు హదీస్ వినండి, నిద్రపోయినప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు లెగిసి కళ్ళు నలుపుకుంటూ, ప్రవక్త గారు హదీస్ ఇది, కళ్ళు నలుపుకుంటూ నమాజ్ చదవాలి, అసలు నమాజ్ నాది లేట్ అయిపోతుందని కంగారు పడి లేచిపోతుంటే దైవదూత అంటాడంట, కాదు ఇది నమాజ్, నువ్వు ప్రపంచంలో చదివేశావు, ఇక్కడ నమాజ్ కాదు, నువ్వు రెస్ట్ తీసుకో అంటూనే అని ఆపుతూ ఉంటే ఇద్దరు దైవదూతల్ని విదిలించేసుకుంటాడంట నమాజ్ చదవటానికి. ఇది అంటే సమాధిలో వెళ్ళిన తర్వాత కూడా ఒక విశ్వాసి నేను నమాజ్ చదవాలి అంటున్నాడంటే ఆ నమాజ్ ఎంత విలువైంది సోదరులారా. బ్రతికి ఉన్నప్పుడే దాన్ని చదవాలి, చనిపోతే ఒక్క రకాతు మన నమాజ్ కూడా మనం చదవలేము, ఒక్క రకాతు కూడా చదవలేము సోదరులారా. అందుకే అంటారు కొంతమంది, మన నమాజు చదవక ముందు మనం అల్లాకు నమాజ్ చదవాలి. మనల్ని పడుకోబెట్టి నమాజ్ చదివే ముందు మన నమాజు మనం చదువుకోవటం ఎంతో ఉత్తమము, ఎంతో మేలు. కాబట్టి సోదరులారా, నమాజు మనం విడిచిపెట్టుకో. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలి అంటే దానికి కారణం విశ్వాసం ఉండాలి, అల్లా యొక్క గ్రంథం ఖురాన్ పఠనం ఉండాలి, మూడవది తప్పనిసరిగా నమాజ్ ఉండాలి. ఈ ముఖ్యమైనవి స్వర్గానికి వెళ్తాను. అల్లా తబారక్ వ తఆలా ఎంతటి కరుణామయుడు, ఎంతటి కృపాశీలుడు అంటే సోదరులారా, చాలా కరుణామయుడు. అల్లా నువ్వు ప్రయత్నం చేయాలి, అల్లా వైపు విశ్వాసంలో నిలకడగా ఉండి నమాజ్ చదువుతూ అల్లా మీద మనం నమ్మకం పెట్టాలి. అల్లా ఏం చేస్తున్నాడో తెలుసా, అందరినీ నరకోలేసి కాల్చేయటం అల్లా యొక్క అభిమతం కాదు. అల్లా తాలా అందరినీ స్వర్గం వైపు పిలుస్తున్నాడు. అల్లా సూరా ఆల్ ఇమ్రాన్ అల్లా అంటున్నాడు ఏమని, వసారిఉన్ ఇలా మగ్ఫిరతుం మిర్ రబ్బికుం వ జన్నాతిన్ అర్దుహా అస్-సమావాతి వల్ అర్ద్ వ ఇద్దతుల్ లిల్ ముత్తఖీన్ అంటున్నాడు. వసారిఉన్ ఇలా మగ్ఫిరతుం మిర్ రబ్బికుం, ప్రజలారా మీరంతా అటువైపు రండి, ఇటువైపు అయితే మీ ప్రభు మీ పాపాలన్నీ క్షమిస్తున్నాడు. వ జన్నాతిన్ అర్దుహా అస్-సమావాతి వల్ అర్ద్, మీరు అటువైపు రండి, ఎటువైపు అయితే మీ ప్రభు మీ కొరకు స్వర్గాన్ని సిద్ధం చేశాడు. ఆ స్వర్గం యొక్క విశాలత్వం భూమి ఆకాశాలంత విశాలమైంది అంటున్నాడు. వైద్దతులు ముత్తకిద, భయభక్తులు గల వారికి మాత్రమే ఆ స్వర్గం అంటున్నాడు అల్లా. ఎన్నో పాపాలు మన వల్ల జరుగుతాయి సోదరులారా, కానీ మనం అల్లా వైపు మరలటం, అల్లాతో క్షమాపణ వేడుకోవటం ఇది తప్పనిసరి. ఎందుకని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ముసలాయన వచ్చాడు. 2 కాళ్ళతో పాటు 3వ కాళ్ళు కూడా ఉన్నాయి, చేతికర్ర. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఆ ముసలి వ్యక్తి యొక్క కనురెప్పలు ఇలా ఏలాడి కళ్ళు మీద పడిపోతుంది, ఇవి కూడా ఏలాడి కళ్ళ మీద పడిపోతున్నాయి. అంత ముసలి వ్యక్తి. ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఒకడు ఉన్నాడండి, నేనని చెప్పట్లా, ఒకడున్నాడు, ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేశాడంటే ఆయన పాపాలు లెక్కలేవండి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అతను చేసిన పాపాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీరు విశ్వాసం చేతిలో పెడితే అది ఎలా పట్టుకున్నందుకు ఇళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. అన్ని పాపాలు చేశాడు. అల్లా దగ్గర ఏమన్నా క్షమాపేక్ష ఉందా అతనికి అని అడిగితే దైవప్రక్షలని ప్రవక్త వారు కదా ఆయన ఏమన్నారు, డైరెక్ట్ పాయింట్కి వచ్చారు. అల్ అస్లంతా అన్నారు, ఇస్లాంలో ఉన్నావు కదా నువ్వు అని డైరెక్ట్గా అడిగేశారు. ఆయన ఏమన్నారు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే ఇక్కడి నుంచి నీకు ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు నువ్వు అల్లాని ఆరాధించుకుంటూ ఉండు, అల్లా నీ పాపాలన్నీ క్షమించేశాడండి. ఆయన అంటున్నాడు, ఒక జరాతిక్ ఓ ఫజరాతిక్, ఏంటి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను చేసిన ఘోరాతి ఘోరమైన పాపాలు, చిన్న పాపాలు అన్నీ క్షమించబడ్డాయా అంటే దైవ ప్రవక్త అంటారు, ఒక జరాతిక్ ఓ ఫజరాతిక్, నీ ఘోర పాపాలు చిన్న పాపాలు అన్నీ క్షమించబడ్డాయి. ఎందుకని, అల్లా ఖురాన్లో 25వ సూరా సూరా ఫుర్ఖాన్ వాక్యం 70లో అల్లా అంటున్నాడు, ఇల్లా మన్ తాబా, ఎవరైతే నాతో తౌబా చేసుకున్నారో, క్షమాపణ వేడుకున్నారు, వా అమల అమిల సాలిహన్,
ఈ క్షమాపణ వేడుకున్న తర్వాత మళ్ళీ మంచి కార్యాలు చేశాడో, మంచి కార్యాలు ఆచరిస్తున్నాడో, ఉలాయిక యుబద్దిలల్లాహు సయ్యతుల్ హసన అంటున్నాడు. యుబద్దిలల్లాహ్, అల్లా బద్దలు మార్చేస్తున్నాడు. ఏమని? నువ్వు ఘోరాతి ఘోరమైన పాపాలు చేశావు, నువ్వు త్రాగుడు, నీ వ్యభిచారం, నీ దొంగతనాలు, నీ అరాం, ఏమైతే పాపాలు ఉన్నాయో ఇవన్నీ తిరిగి పుణ్యాలుగా మార్చిపెట్టేస్తాను. అల్లా పుణ్యాలుగా మార్చిపెట్టేస్తాను. ఆ ముసలాయన మాట విని ఆ కర్ర చేతో పట్టుకొని అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని నేలని కొట్టుకుంటూ వెళ్తుంటే అక్కడున్న సాబాలు అంటున్నారు, మా కను మరుగైపోయేదాకా, మాకు దూరం అయిపోయేదాకా ఆ ముసలాయన్ని చూస్తూనే ఉన్నాం. ఆయన అల్లాహు అక్బర్ అని నేలని కర్ర కొడుతూ నోటి నుంచి అల్లా గొప్పతనం ఆపకుండా వెళ్ళాడు, మాకు వినపడకుండా పోయింది. అంతలాగా ఆయన అల్లా యొక్క స్తుతి కొనియాడుతూ వెళ్ళాడు. ఆ వ్యక్తి ఈ రాత్రి మంచి దువా ఉంది, లైలతుల్ ఖద్ర్ రాత్రి కదా. ఏం దువా అండి అది? రబ్బీ జిద్నీ ఇల్మా, అంతేనా? రబ్బనా అతినా ఫిద్ దునియా హసనతం ఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్, అదేనా దువా? ఏం దువా అండి అది? అల్లాహుమ్మ ఇన్నక అఫ్వన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్ని. అంటే ఈ దువా యొక్క అర్థం ఏంటి? ఈ దువా యొక్క అర్థము, అల్లా నీకు క్షమించటం అంటే చాలా ఇష్టం, నేను నీతో క్షమాపణ వేడుకుంటున్నాను, నన్ను క్షమించు. దువా అర్థం అయింది కదా. అల్లాహుమ్మా ఇన్నక అఫ్వాన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అని. అంటే ఈ దువా ఎక్కువగా ఈ రాత్రి చదవమని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు చెప్పారు? అల్లాహకు క్షమాపణ అంటే చాలా ఇష్టం, మనం మన పాపాలు అల్లా ముందు పెట్టి క్షమాపణ వేడుకుంటే అల్లా క్షమిస్తాడు. ఆ ఉద్దేశంతో చదవాలి. కానీ మన ఉద్దేశం ఏంటి? అల్లాహుమ్మా ఇన్నక అఫ్వాన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అని, అల్లా ఈ దువా చదువుతున్న ఈ రాత్రి ఎలాగోలా నన్ను క్షమించు, రంజాన్ ఈద్ ఖుత్బా అవగానే నేను మళ్ళీ ముందాగేస్తాను, ఈ రాత్రి క్షమించి. అల్లా ఈ రాత్రికి ఏదో రకంగా క్షమించు, రంజాన్ తర్వాత మళ్ళీ నేను నా వ్యభిచారం స్టార్ట్ చేస్తాను. ఈ రాత్రి నువ్వు క్షమించు, రంజాన్ అవగానే మళ్ళీ నా పాతపురంలో ఆడొచ్చేస్తారు కదా పరిగెత్తుకుని శైతాన్. ఇప్పుడంటే కట్టేస్తున్నాడు కాబట్టి అందరూ మస్జిద్కి వస్తాం, వాడు వస్తే ఊరుకుంటాడు, మస్జిద్ రానిస్తాడు, మళ్ళీని వాడు వస్తాడు కదా మా ఫ్రెండ్ ఆడిని వేసుకుని మళ్ళీ ఈ రాత్రికి అల్లా నువ్వు క్షమించాలా, ఈద్ ఖుత్బా అవగానే మళ్ళీ నేను థియేటర్ కలిసి సినిమాకి వెళ్ళిపోతాను. ఇలా చేస్తే ఆ దువా అల్లా స్వీకరిస్తాడా? ఈ ఉద్దేశంతో చేస్తే అంటే క్షమాపణ ఎలా ఉండాలి అల్లాతో? అల్లా ఏదో అయిపోయింది తెలియక పొరపాట్లు క్షమించు. ఈ క్షమాపణ తర్వాత మనిషిలో మార్పు రావాలండి. ఇప్పుడు ఒక ఆయన సినిమాలకు వెళ్ళేవాడు, షికార్లకు వెళ్ళేవాడు, మందు తాగేవాడు, ఏదో చేసేవాడు, కానీ హజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత టోపీ పెడుతున్నాడు, అజాన్ అవగానే మస్జిద్కి వచ్చేస్తున్నాడు, నమాజ్ చదువుతున్నాడు, ఖురాన్ చదువుతున్నాడు, ఎవరైనా ఇఫ్తార్ దావత్ ఇస్తే అక్కడికి వెళ్ళొచ్చా ఆలోచిస్తున్నాడు, ఏదైనా ఫంక్షన్ చెప్తే వెళ్ళాలా వద్దా ఆలోచిస్తున్నాడంటే ఏమనుకుంటారు? మనిషి సంస్కరించబడ్డాడు, అల్లాకి దగ్గరయ్యాడు. కానీ ఆ స్థితి కాకుండా, ఎందుకంటే అల్లా తాలా అలా దగ్గరైన వాళ్ళని అల్లా క్షమిస్తాడు. అల్లా ఎలా క్షమిస్తారో తెలుసా? ఇప్పుడు ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఖయామత్ రోజు అల్లా తబారక తాలా దైవదూతలతో అంటాడంట, చాలా మంది నా దాసులు నరకంలో పడిపోయారు, మీరు రికమెండేషన్ చేయండి వాళ్ళ కోసం. షిఫావుల్ మలాయిక, దైవదూతలు వచ్చి రికమెండేషన్ చేస్తున్నారు మన కోసం. అల్లా తాలా రికమెండేషన్ స్వీకరించి చాలా మందిని తీసుకెళ్లి నరకం నుంచి స్వర్గంలో వేస్తాడు. ఆ తర్వాత ఇంకా చాలా మంది మిగిలిపోయారు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళు అసలు ఎలాంటి పనులు చేస్తాం, ఇంకెక్కువ మంది అయిపోయారు. షిఫావుల్ అంబీనా, అల్లా దైవ ప్రవక్తలకు ఛాన్స్ ఇచ్చాడు, మీరన్నా దువా చేయండి కూర్చోని. దైవ ప్రవక్తలు ఎంతమంది అయితే దువాలు చేస్తున్నారో ఆ దువాలు స్వీకరించి అల్లా తబారక వ తఆలా స్వర్గం ఇచ్చేస్తారు. ఇంకా మిగిలిపోయారు. అల్లా తాలా అంటున్నాడు షిఫావుల్ ముమినీనా, విశ్వాసులకు అల్లా అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడు, అల్లా మా నాన్న క్షమించాలా, మా అమ్మని క్షమించాలా, నా భార్యని క్షమించాలా, నా సంతానాన్ని క్షమించాలా అని వాళ్ళ కోసం దువా చేసుకుంటే అల్లా దువా స్వీకరించి వాళ్ళందరినీ తీసి ఆయనతో పంపుతున్నారు. ఇప్పుడు ఏమైంది? షిఫావుల్ మలాయిక, దైవదూతల సిఫారసు అయిపోయింది. షిఫావుల్ అంబియనా, దైవ ప్రవక్తల సిఫారసు అయిపోయింది. షిఫావుల్ ముమినీనా, విశ్వాసుల యొక్క సిఫారసు రికమెండేషన్ అయిపోయింది. ఇప్పుడు అల్లా అంటున్నాడు వలం యక్తఇల్లా అర్హమర్ రాహిమీన్, ఈ రోజు అందరు రికమెండేషన్లు అయిపోయినాయి, కరుణామయుడైనటువంటి నా రికమెండేషన్ మిగిలింది ఈ రోజు అని అల్లా ఏం చేస్తున్నాడు? తన చేతిని నరకంలో పెట్టి ఒక గుప్పెడు మందిని తీస్తాడంట. అల్లా నరకంలో చేపెట్టి గుప్పెడు మందిని తీస్తాడంట. ఇప్పుడు మీ ఊహ వదిలేస్తున్నాను, ఖురాన్ ఆయత చెప్తాను. అల్లా ఏమంటున్నాడు? నేను ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, గ్రహాలని, ఈ సమస్త సృష్టిని ఒక్క పిడికిట్లో పట్టుకుంటానంట.
ఒక్క గుప్పిట్లో ఎంత ఉంటుందండి ఆ గుప్పిడ? అలాగల్లా తల నరకంలో చేపెట్టి గుప్పెడు మందిని తీసి స్వర్గములో వేస్తున్నాడు. ఆ గుప్పెడు మంది ఎవరో తెలుసా? ఎవరు వాళ్ళు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లం యఅమలూన ఖైరుం మిన్ ఖత్ల్ అన్నారు హదీస్. ఏమన్నారు? ఆ గుప్పెడు మందిలో ఒక్కడు కూడా జీవితంలో ఒక్క మంచి పని చేసినోడు కాదంట వాడు. ఒక్క మంచి పని కూడా చేయలేదు వాడి జీవితంలో. మరి మంచి పని చేయకపోయినా గుప్పెడు మందిని తీసి అల్లా స్వర్గంలో వేసాడంటే కారణం ఏంటంటే ఆ గుప్పెడు మందిలో ఏ ఒక్కడు తన జీవితంలో షిర్క్ అనేది చేయలేదంట. వాడు షిర్క్ అనేది లేదు వాడి జీవితం. అందుకే అల్లా తాలా ఎంతటి కరుణామయుడంటే అల్లా దగ్గర తన కారుణ్యము 100 భాగాలుంటే అందులో 99.5 భాగాలు అల్లా దగ్గర పెట్టేసి ఒక అరభాగాన్ని తీసి అల్లా తాలా ఈ సృష్టి కోసం ఖర్చు పెడుతున్నాడు. ఆ అరభాగంలోనే ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకుంటుంది, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, కొన్ని జంతువులు తన పిల్లల్ని కాపాడుకుంటున్నాయి. ఆ యొక్క అరగనిలో కొంచెం అల్లా ఖర్చు పెడితే 99.5 అల్లా దగ్గర ఉంది. అరలోనే ఖర్చు పెడతాడు అల్లా ఈ సృష్టి కోసం కారుణ్యాన్ని. చాలా మంది అంటారు ఏమని, అల్లా తన దాసుని 70 తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. తప్పు మాట అండి ఇది. ఎవరు చెప్పారో కానీ మాట కరెక్ట్ కాదు, ఇది తప్పది. 70 తల్లులు కాదు, 70,000 తల్లులు కాదు, 70 లక్షల తల్లులు కాదు, 70 కోట్ల తల్లులు కాదు. మొట్టమొదటి తల్లి ఈ భూమి మీద అవ్వ అలైహిస్సలాం మొదలుకొని ఖయామత్ వరకు వచ్చే చిట్ట చివరి తల్లి వరకు ఎన్ని ట్రిలియన్ కోట్ల మంది తల్లులు ఈ భూమి మీద గడిచారో వారందరి ప్రేమ అల్లా ఇచ్చిన అరగనిలో కొంచెం భాగం అంతే. అల్లా దగ్గర ఇంకెంత ఉంది? 99.5 భాగాలు ఉంది అల్లా దగ్గర కారుణ్యం. అదేం చేసుకుంటాడల్లా? అరగనితోనే సృష్టి అంతా అయిపోయింది ఖయామత్ వరకు. అదేం చేసుకుంటాడల్లా 99.5? రండి దైవప్రవక్త చెప్తున్నారు ఏమని? ఖయామత్ రోజు అల్లా ముస్లింల్ని లెక్కలు తీసుకునేటప్పుడు చెప్పాను కదా 50,000 సంవత్సరాలు ఒక రోజు అని. ఆ రోజు అల్లా తబారక్ వ తఆలా ఎవరినో నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు? అల్లా ఇన్ని పాపాలు చేశాడు, ఇన్నిసార్లు త్రాగుడు తాగాడు, వ్యభిచారం చేశాడు, దొంగతనాలు చేశాడు, హరాం తిన్నాడు, ఏదో చేశాడు, ఇలా చలో నేను క్షమించేస్తా స్వర్గానికి వెళ్ళిపో. నువ్వేంటి ఇన్ని పాపాలా? క్షమించేస్తే స్వర్గానికి వెళ్ళిపో. నువ్వేంటి ఇన్ని పాపాలు? క్షమించే స్వర్గానికి వెళ్ళిపో నువ్వు. వల్లాహు గఫూరు రహీం. ఆయన క్షమించి కరుణించటంలో మహోన్నతుడు. ఇలా క్షమించు స్వర్గం, క్షమించటం స్వర్గం, క్షమించటం స్వర్గం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, శైతాన్ కూడా బలంగా గట్టిగా ఫిక్స్ అయిపోతాడంట, ఈ రోజు నేను స్వర్గవాసిని అని. అల్లాహు అక్బర్. శైతాన్ బలంగా స్థిరపడిపోతాడంట. కాసేపు అల్లా నన్ను క్షమించేస్తాడు, నేను స్వర్గానికి వెళ్ళి, ఎందుకంటే నేను తీసుకెళ్లి వీళ్ళతో అలాంటి పనులు చేర్చలేదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళక నేను వెళ్ళిపోతాను స్వర్గం అంటే. అల్లా చూడండి ఎంతటి కరుణామయుడు, ఎంతటి కృపాశీలుడు. కాబట్టి అలాంటి అల్లాహని మనం ఆరాధించాలి, మనం విశ్వాసంపై నిలకడగా ఉండాలి, ఖురాన్ మనం పఠిస్తూ ఉండాలి, నమాజ్ చదువుతూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు ఎటువంటివి? సహబాలు చేసిన దాన ధర్మాలు చూస్తే మనం అసలు ముస్లింలేనా అనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటి దాన ధర్మాలు చేశారు వాళ్ళు. దాన ధర్మాలకి ఒక ఐడియల్గా నిలబడిపోయే వాళ్ళు. ఉస్మాన్ గనీ రజల్లాహు తఆలా వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక యూదుడు వచ్చాడు. యూదుడు వచ్చి, అయ్యా మా అమ్మాయి పెళ్ళండి, నాకేం బాగాలేదు, ఏమన్నా సాయం చేయండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పని చేయ్యా, ఉస్మాన్ గనీ రజల్లాహు తఆలా దగ్గరికి వెళ్ళు, నేను పంపించానని చెప్పు అన్నారు. ఆయన వెళ్ళారు ఉస్మాన్ గనీ రజల్లాహు తఆలా కలవడానికి. ఆయన మార్కెట్లో కూరగాయలు తోస్తున్నాడు. ఒక ఉల్లిపాయ ఎత్తలేదు, ఉల్లిపాయ తెత్తలేదు. ఏమన్నా ఇంకోటి పడద్దు అంటున్నాడు, లేదు సరిపోయింది చూసుకో అంటున్నాడు. అక్కడి నుండి చూశాడు, ఏంట్రా బాబు ఉల్లిపాయ ఎత్తలేదు, ఇక నా కూతురికి పెళ్లికి ఈయనే ఎత్తాడు ఈయనని వెనక్కి వెళ్ళిపోయాడు. దైవ ప్రవక్త దగ్గరికి వెళ్ళావా అన్నాడు. వెళ్ళానండి బాబు, ఆయన ఉల్లిపాయలు పచ్చిమిరకాయల దగ్గర ఎలాగున్నాడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవా బాబు, ఇల్లు ఆయన కలువు, నేను పంపించానని చెప్పన్నారు. మళ్ళీ వెళ్ళారు. ఈసారి ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే మన మార్కెట్లో ఎలా ఏ విధంగా ఉంటాడో పాపం ఆయన, ఇంటికి వెళ్ళి పర్సనల్గా అడుగుదాని ఇంటికి వెళ్ళారు. ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అంటున్నాడు, అలా దేపో అంత పెద్దది పెట్టేసావు, కొంచెం తగ్గించు, నూనె ఎక్కువ అయిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తాడు ఈయన దైవ ప్రవక్త దగ్గర. ఏమో వెళ్ళావా అంటున్నాడు. ఏం వెళ్తామండి బాబు, మార్కెట్లోకి వెళ్తే అలాగే, ఇంట్లోకి వెళ్తేనేమో నూనె ఎక్కువ అయిపోద్దని వాళ్ళ ఆవిడ మీద కేకలేస్తున్నాడు ఆయన. మీరేమో ఆయన దగ్గరికి వెళ్ళమంటారు, ఆయన ఏమి ఇచ్చేలా కనపడుతుంది. నువ్వు వెళ్ళే బాబు, వెళ్ళి కనపడి నేను చెప్పానని చెప్పంటే మళ్ళీ 3వ సారి వెళ్ళే. ఒంటి మీద ధాన్యం రాసులు వస్తున్నాయి, ఒంటెల మీద ఒంటెలు వస్తున్నాయి, దాని మీద ధాన్యపు రాసులు ఉన్నాయి, పెద్ద పెద్ద రాసులు అవి వస్తున్నాయి.
ఈ చుట్టూరు 50 మంది పనోళ్ళు ఉన్నారు ఆయన చుట్టూ. ఇంత పెద్ద కోటీశ్వరుడు నాతో మాట్లాడతాడు ఏంటని ఎక్కడో దూరంగా నుంచున్నాడు ఈయన వెళ్ళి. ఉస్మాన్ గనీ రజిల్లా చూసారే, ఇలా రా, ఎవరు నువ్వు, ఏంటి ఎలా వచ్చావు అన్నారు. అయ్యా దైవప్రక్షలాసం దగ్గరికి వెళ్ళానండి, మీ దగ్గరికి వెళ్ళమన్నారు, మా అమ్మాయి పెళ్ళండి, ఏదన్నా సాయం చేస్తారని. సరే అయితే ఓ పని, ఆ ఒంటి వస్తుంది కదా, ఆ ఒంటి తీసుకెళ్ళిపోవాలి. ఇది ఎలాంటిదంటే పైన కింద ఏసీలు పెట్టామంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసింది మస్జిద్కి, నెల 3000 కరెంటు బిల్లు వచ్చింది, మస్జిద్లో 1000 రూపాయలే నిల్వ ఉంది, ఇంకో 2000 కావాలి బిల్లు కడతానికి. ఎలాగంటే ఓ పని చేద్దాం, ఇంటింటికి వెళ్ళి సందాలు అడుగుదాం, అమ్మ మస్జిద్ కరెంటు బిల్లు కట్టాలని అడుగుదాం, తలా 100-200 ఇచ్చారనుకో బిల్లు కట్టేయచ్చని వెళ్తే ఒక ఇంటికి వెళ్ళి బయట నుంచున్నాడు, అయ్యా మస్జిద్ కరెంటు బిల్లు ఆ గుమ్మంలో పలసర్ ఉంది, అది పట్టుకెళ్ళిపోండి అన్నాడు. వీటిలో 200 కోసం చందా కోసం పెడితే ₹1,00,000 బండి పలసర్ టుప్పమంటున్నాడు. అనుకుంటారా లేదా, షాక్ అవుతారా లేదా? ఏదో 500 ఇస్తే పోయి కరెంటు బిల్లు కడదాం అనుకుంటే ₹1,00,000 పలసర్ ఉంది పట్టుకోండి అంటే. ఉస్మాన్ గని అదే అన్నారు, ఆ ఒంటి తీసుకెళ్ళ. అయ్యా నన్నేనండి, నిన్ననే తీసుకెళ్ళంటున్నారు. అయ్యా ఒంటే తీసుకెళ్ళన్నారు. బాబు ఏంటిది, ఏదో 500 ఇస్తాడు అనుకుంటే నేటి ఏకంగా ₹1,00,000 ఇస్తాడని ఆ ఒంటట్టుకుని షాక్ అయిపోయాడు ఆయన. షాక్ అయిపోయి ఏంటిదని వెనక్కి దిగి చూడట్లా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోతుంటే పశువుల దగ్గర బుద్ధి ఉంది, ఒకటి ఎట్టు వెళ్తే మిగతా ఎట్టు వెళ్తాయి, వెనకాల లైన్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాయి ఒంట్లన్నీ వెనకాల. వెళ్ళిపోతుంటే ఆయన చూసుకోలేదు పాపం, ఎదరికెళ్ళాడు చూశాడు, వెనక్కి తిరిగి చూస్తే ఒంట్లన్నీ, అయ్యా ఉస్మాన్ గారు ఒంట్లన్నీ నా వెనకాల వచ్చేస్తున్నాయండి అని. అల్లా నీకు ఇచ్చారు తీసుకెళ్ళిపోను. అల్లాహు, ఆయన ఏం చేశాడు, ఒంటితాడు వదిలేశాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూల్ కలిమ చదివి ఇస్లాంలోకి వస్తాడు. ఈనాటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కోటీశ్వర్లు అంత డబ్బు చేకర్లా. రంజాన్ నెలలో కరెక్ట్గా జకాత్ తీసి ప్రజలకిస్తే ఎక్కడ ముస్లింలు పేదోడు అనేవాడు ఉండడు ఎక్కడ. కానీ ఈనాటి సమాజంలో ఆ విధి విధానం లేదు. కానీ సోదరులారా, ఎక్కువ శాతం ఇస్లాం అభివృద్ధి అవడానికి గల కారణం, ఎక్కువ శాతం ఇస్లాంను ఆచరించడం. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఇస్లాంలో స్థిరపడింది ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్లే అవ్వడం. ప్రతి ప్రవక్తని అనుసరించిన వాళ్ళందరిలో పేదవాళ్లే ఎక్కువ ఉన్నారు, కానీ కోటీశ్వర్లు ఏ ప్రవక్త దగ్గర కూడా లేరు. ఉస్మాన్ గనీ రజల్లా తలాన్ వారు, అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజల్లా తలాన్ వారు కొంతమందికి అల్లా బరకత్ ఇచ్చాడంటే వాళ్ళు అల్లా కోసం నిలబడి ఉండేవారు. వాళ్ళు జంగే తబూక్ యుద్ధం వచ్చినప్పుడు దైవప్రవక్త వారు అన్నారు, 40,000 మందిని తీసుకెళ్లాలి రోమ్ సామ్రాజ్యం వైపు. దైవప్రవక్త జంగే తబూక్ కోసం ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటే చేయండి అంటే ఉస్మాన్ గనీ రజల్లా తలాన్ లేశారు. నా తరపున 1000 ఎర్ర ఒంటెలు అన్నారు. ఇంకా 39,000 మంది ఉన్నారు కదా, కూర్చో, ఇంకా కావాలి. జంగే తబూక్ కోసం ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ ఉస్మాన్ గనీ రజల్లా తలాసి నా తరపున 70 రేసు గుర్రాలు అన్నారు. ఇంకా 39,000 ఉన్నారు కదా, కూర్చో చాలు. జంగే తబూక్ కోసం ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా? దైవప్రవక్త మూడోసారి అడుగుతున్నారు. మళ్ళీ ఉస్మాన్ గనీ రజల్లా గారు లేచి, అయ్యా వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి యుద్ధానికి అక్కడికి చేరుకొని యుద్ధం చేసి మళ్ళీ వాళ్ళు మదీనా ఇంటికి వచ్చేదాకా పొద్దున్న సాయంత్రం 2 పూట్ల వాళ్ళు ఎన్ని రొట్లు తింటారో అంత పిండి నా తరపున అన్నాడు. అల్లాహు, ఎంతమంది అండి? 40,000 మంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసి ఏమన్నా 300 మంది భోజనాలు ఎట్టాలంటే 30 సంవత్సరాలు నాశనం అయిపోయినట్టే. ఒకటి సౌదీ వెళ్ళిపోతాడు, లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతాడు, ఆ అప్పులు ఏంటి, ఆ ఫంక్షన్ హాల్కి, భోజనాలకి, మేకలకి, వీటితోనే మొత్తం 10-15 లక్షలు మొత్తం నాశనం అయిపోయి అప్పులు అయిపోయి కూర్చుంటాడు. అక్కడ ఎంతమంది వెళ్తున్నారు యుద్ధానికి? 40,000 మంది. యుద్ధానికి వెళ్ళాలి, తిరిగి రావాలి. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల 40,000 మంది భోజనాలు ఎట్టండి మాట్లాడి. ఉస్మాన్ గనీ రజల్లా తఆలా నా తరపున అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు. ఆ మాట పూర్వం ఏ ప్రవక్త తన జాతిలో ఉన్న ఏ విశ్వాసతో అనలేదు. ఆ మాట ఏమన్నారు? అల్లా నేను ఉస్మాన్తో ఇష్టపడిపోయాను, నువ్వు ఇష్టపడిపో. అల్లా నేను ఉస్మాన్తో ఇష్టపడిపోయాను, నువ్వు ఇష్టపడిపో. అల్లా నేను ఉస్మాన్తో ఇష్టపడిపోయాను, నువ్వు ఇష్టపడిపో అని చెప్పి ఉస్మాన్ దైవ ప్రవక్త ఉస్మాన్ ఈ రోజు నుంచి నువ్వు సమాధిలోకి వెళ్ళేంత వరకు, చనిపోయే రోజు వరకు ₹1 కూడా నువ్వు అల్లా మార్గంలో దానం చేయొద్దు, మానే, నీ కోసం స్వర్గం ఉందన్నారు. దేవుడు మానే, ఈ రోజు నుంచి నువ్వు చేయొద్దు. మరి అంత గొప్ప దానం చేశారు కదా ఆయన గురించి ఖురాన్లో ఆయత రాలేదు. ఇంకొక ఆయన చేశాడు, అది ఆయనకు ఖురాన్ ఆయత వచ్చేసింది. ఆయన ఏం చేశారు పాపం? పేదవాడు అనమాట. ఖర్జూరపు తోట నీళ్లు తోడి పగలంతా తోట తడిపేవాడు. సాయంత్రం ఆయనకి ఒక 2.5 కిలోలు ఖర్జూరాలు ఆయన కూలి. ఆ 2.5 కిలోలు ఖర్జూరం తీసుకొని వస్తుంటే దైవప్రవక్త వారు జంగే తబూక్ కోసం ఏదైనా సాయం చేయండి అని అడుగుతున్నారు.
ఈయన ఏం చేశారు పాపం, ఈ ఇంటికి తీసుకెళ్తేనే కానీ పిల్లలు ఆకలి తీరు. కొట్లో ఇచ్చి రొట్లు ఏవో తీసుకెళ్తాడు ఆయన, కొట్లో అమ్ముకుని ఖర్చోరు. మరి పిల్లలంతా ఖాళీగా ఉంటారు, పస్తుంటారు. ఇక్కడ ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్లి పిల్లలకి భార్యకి లోటు లేకుండా తినిపించాలంటే అక్కడ అల్లా మార్గంలో ఇవ్వలేడు. ఏం చేయాలి? ఏదో ఆలోచించుకుని ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలు శుభ్రంగా కడుపు నిండా అన్నం పెట్టేసి వాళ్ళని పడుకొనిచ్చి అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళాడు. సార్ పగలంతా నేను తోడితే సాయంత్రానికి 2.5 కిలోలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు రాత్రి నుంచి తెల్లారి వరకు తోడేస్తాను, నాకు ఎంత కూలి ఇస్తారన్న. పగలంతా నీకు నైట్ అంతా ఇచ్చేస్తానన్నారు. రాత్రి అంతా కూడా పాపం ఆయన నీళ్లు తోడి ఖర్జూరపు తోట తడిపి తెల్లారేసరికి 2.5 కిలోలు ఖర్జూరం తీసుకొని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు దగ్గరికి వస్తే మునాఫికులు ఉంటారు కదా, తెచ్చాడు రా పెద్ద దానం 2.5 కేజీలు అంట. ఇక్కడ 40,000 మంది ఉన్నాం, ఒక 50 మంది సరిపోతుంది తీసుకొచ్చింది అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు, చాలా బాధపడ్డాడు. అల్లా నువ్వు నాకు బరకత్ ఇచ్చుంటే నీ మార్గంలో నేను ఇచ్చేవాడిని, కానీ నాకు నువ్వు అంత బరకత్ నా దగ్గర లేదు. నా కష్టం ఇంతే అయిందల్లా, నన్ను క్షమించి ఈ చిన్న కార్యాన్ని నువ్వు స్వీకరించాలా అని మస్జిద్లోకి వచ్చి ఏడుస్తున్నాడు ఆయన. వెంటనే ఆకాశం నుండి అల్లా తబారక తఆలా ఆయత పంపించేశాడు. ఆ మస్జిద్లో కూర్చొని బాధపడుతున్న నా దాసుడితో చెప్పు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతను తీసుకొచ్చిన 2.5 కిలోల ఖర్జూరం ఏదైతే ఉందో అతని కూలి, దానికి బదులుగా నేను పరలోకములో స్వర్గములో కొన్ని పర్వతాలు పోలిన పుణ్యాలు అతని కోసం సిద్ధం చేశానని చెప్పంటున్నాడు. 1000 ఎర్రవంతులు, 70 రేసు గుర్రాలు, 40,000 మందికి 2 నెలలు భోజనాలు పెట్టిన వ్యక్తి గురించి ఖురాన్ ఆయత రాలేదు. ఇక్కడ ఎవరి గురించి వచ్చింది? ఒక పేద వ్యక్తి అల్లా మార్గంలో చేసిన దానం. అంటే అలాంటి దాన ధర్మాలకి సహబాలు ఎలాంటి స్థితిలో దాన ధర్మం చేసేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి ఒక అతిథి వచ్చారు. ఆ అతిథిని భోజనానికి తీసుకెళ్తానికి ఎవరూ లేరు. నా అతిథికి ఎవరైనా భోజనం తినిపిస్తారా అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఇంట్లోనూ లేదు, చాలా మంది పలకలేదు. అప్పుడు ఒక ఆయన అన్నారు, నేను తీసుకెళ్తానంట. తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో ఏమన్నా 10 మంది సరిపడా అన్నం ఉందా? ఆయన ఇంట్లో ఆయనకి ఒక్కడికే ఉంది, అది ఆయన భార్య ఇద్దరు అడ్జస్ట్ చేసుకుని తినాలి. అది ఇంటికి తీసుకెళ్లి ఆయనకి కంచం పెట్టి ఈయన కంచం పెట్టుకుని ఆయన దాంట్లో అన్నం వేసి ఈయన దాంట్లో ఒట్టిగరిటి కొట్టుకుని, ఆయన దాంట్లో కూర వేసి దాంట్లో ఒట్టిగరిటి కొట్టుకుని ఆయన తింటుంటే ఈయన సౌండ్ చేస్తున్నాడు, ఈయన యువతల పక్కన కూర్చుని తింటున్నాడు. తెల్లారేసరికి అల్లాహ్ తాలా ఖురాన్ ఆయత పంపించారు, నిన్ను నీ అతిథిని గౌరవించిన వ్యక్తికి నేను కూడా స్వర్గంలో ఆతిథ్యంతో వాళ్ళని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు ప్రవక్త అన్నాడు. ఒక్క పూట భోజనం పెడితే అక్కడ ఖురాన్ ఆయత వచ్చేసింది ఆకాశం. అంటే వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ఆచరణ ఎంత గొప్పది సోదరుల. అలాంటి ఆచరణ మనం కూడా కలిగి ఉండాలి. అల్లా పట్ల స్థిరత్వమైన విశ్వాసంతో ఉండాలి. ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి, నమాజ్ చదువుతూ ఉండాలి, అల్లా మార్గంలో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ మనం చేస్తాం. తద్వారా దీని ప్రతిఫలం ఏంటి? అల్లా ఏం చేయాలి? మనకి స్వర్గం ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఈ విశ్వాసం ఉందని, ఈ ఖురాన్ చదువుతున్నానని, ఈ నమాజ్ చదువుతున్నానని, ఈ దాన ధర్మం చేశానని నాకు స్వర్గం అని ఫిక్స్ అయిపోయేంత ధైర్యం ఉందా? అల్లా తబారక తఆలా ఖురాన్లో ఒక మాట అంటున్నాడు, ఏమనంటే నేను స్వర్గాన్ని మీకు విరాసతులో వారసత్వంగా ఇచ్చానంటున్నాడు అల్లా. స్వర్గాన్ని నేను మీకు వారసత్వంగా ఇచ్చానన్నాడు ఖురాన్లో ఒకే ఒక్క చోటల్లా. అంటే స్వర్గం వారసత్వం ఏంటి మీకు ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నానండి, 1 కోటి రూపాయలు సంపాదించాను, నాకు 2 పిల్లలు ఉన్నారు వెనకాల. ఇప్పుడు సంపాదించింది నేను చనిపోతాను, అది ఎవరికి వెళ్తుంది? నా సంతానానికి వెళ్తుంది. దాన్ని ఏమంటారు? వారసత్వం. అంటే కష్టపడింది నేను, సంపాదించింది నేను, ఫ్రీగా తీసుకున్నది వెనకాల వాళ్ళు, మా పిల్లలు అనుకున్నాం. అయితే ఇక్కడ అల్లా ఏమంటున్నాడు? స్వర్గానికి నేను మిమ్మల్ని వారసత్వం చేశానంటున్నాడు అల్లా. వారసత్వంగా ఇచ్చాను స్వర్గం అంటున్నాడు. అంటే నేను కష్టపడిందంతా నేను కష్టపడి ఇతను వెనకాల నా పిల్లలు పట్టుకుపోయారు. అల్లా అంటున్నాడు, మీకున్న విశ్వాసానికి, మీరు చదివే నమాజులకి, మీరు చదివే ఖురాన్కి, మీరు దాన ధర్మాలు చేసిన దాన ధర్మాలకి, నేను తయారు చేసిన స్వర్గానికి, మీరు చేసిన కార్యాలకి అసలు మీకు ఎవరికి స్వర్గం రాత లేదంటున్నాడు అల్లా. నేను తయారు చేసిన స్వర్గానికి మీరు ఎంత ఆరాధించినా ఆరాధన మీకు ఆ స్వర్గం అర్హత లేదంటున్నాడు అల్లా. నేను మీకు ఫ్రీగా ఇచ్చానంటున్నాడు అల్లా. స్వర్గాన్ని నేను మీకు ఊరికినే ఇస్తున్నాను. మీరు ఎంత ఆరాధన చేసినా,
మీ ఆరాధనకి తగ్గంత ప్రతిఫలం స్వర్గం కాదంటున్నాడు అల్లాహ్ ఖురాన్. ఆ వాక్యం యొక్క అర్థం అది. అంటే ఇప్పుడు మనం చేసే ఆరాధన, ఉదాహరణకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సహీహ్ ముస్లిం ఒక హదీస్లో, ఒక వ్యక్తి 400 సంవత్సరాలు అల్లాహ్ని ఆరాధించాడు. ఎన్నాళ్ళు? 400 సంవత్సరాలు. ఒక చెట్టు కాసే పళ్ళు తిన్నాడు, ఆ పక్కన నదిలో వెళ్ళే నీళ్లు తాగాడు, అల్లాహ్ని ఆరాధించాడు. చనిపోయాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు హదీస్, ఖయామత్ రోజు అల్లాహ్ తాలా అంటున్నాడు, నా కారుణ్యం నా దయతో నువ్వు స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు అల్లాహ్ తాలా. నా కారుణ్యం నా దయతో నువ్వు స్వర్గానికి వెళ్ళిపో. ఈయన అంటున్నాడు, మీ దయ నాకెందుకండి, మీ దయ నాకెందుకు? నేనేమైనా మందు ఆగానా, ఏమైనా హరాం పనులు చేశానా, ఎవరితో మాట్లాడానా, ఎవరితో దెబ్బలాడానా, ఎవరితో గొడవ పడ్డానా? ఏం లేదే, అసలు నా అకౌంట్లో ఒక్క పాపం కూడా లేదు. 400 సంవత్సరాలు నిన్ను ఆరాధించా కూర్చున్నాను, ఇంకా మీతో ఏంటండి, నా కర్మలు చూసి నాకు స్వర్గం ఉండి అన్నాడు అల్లాహ్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఇది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆహా అలాగా. ఆయన అన్నారు, అల్లాహ్ తాలా అన్నాడు దైవదూతను కేకేసి, ఇతను ఒక కన్నుగుడ్డు తీసి ఒక కాటాలు వేయండి, ఇతను చేసి 400 సంవత్సరాల ఆరాధన కాటాలు వేయండి, 2 తూయమన్నాడు అల్లాహ్ తాలా. కన్నుగుడ్డు బరువు అయిపోయి 400 సంవత్సరాల ఆరాధన పైకి లేచిపోయింది. అల్లాహ్ అంటున్నాడు, ఇదిగో చూడు, నువ్వు చేసిన 400 సంవత్సరాల ఆరాధన ఆ కన్నుగుడ్డు సరిపోయింది, మరి రెండో కన్ను, కాళ్ళు, చేతులు, నోరు, మరి వీటన్నిట్లుగో అన్నాడు. సజ్దాలో పడిపోయి, అల్లాహ్ నన్ను క్షమించు, నీ కారుణ్యం నీ దయతో నాకు స్వర్గం ఇచ్చేయను. సజ్దాలో పడి. అందుకే అల్లాహ్ అంటున్నాడు, మీరు చేసే నమాజులు, మీరు చేసే ఆరాధనలకి స్వర్గానికి అర్హులు కాదు, నేను మీకు స్వర్గాన్ని ఊరికనే ఎత్తున్నాను అంటున్నాడు అల్లాహ్. కాబట్టి ఆ స్వర్గం లభించాలంటే సోదరులారా, నేను ప్రారంభంలో ఆయత్తు చదివాను, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్, ఎవరైతే అల్లాహే మా ప్రభుని విశ్వసించి తుమ్మస్తకాము, ఆ మాటపై ఎవరైతే స్థిరత్వముగా ఉన్నారో అటువంటి వారిపై మేము దైవదూతలను అవతరింపజేస్తాం అంటున్నాడు అల్లాహ్ తాలా. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రంజాన్ నమాజ్, ఈద్ నమాజ్ అవగానే, సలాం తిప్పగానే అడ్రస్ లేకుండా పోయాం అనుకోండి, ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఒక ఆయన హజ్కి వెళ్ళక ముందు చాలా తేడాగా ఉండేవాడు, హజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి ముస్లిం అయిపోయాడు. అలాగా మనం రంజాన్లో చేసినటువంటి ఈ ఉపవాసాలు, రంజాన్లో చేసినటువంటి నమాజులు, రంజాన్లో చేసినటువంటి ఖురాన్ను అల్లాహ్ ప్రసాదిస్తే లైలతుల కదర్ గనతుల రాత్రి పుణ్యం ఎంత, ఇది 83 సంవత్సరాల 6 నెలలు పుణ్యం ఇది. అలాగ అల్లాహ్ తబారక వ తఆలా మన ఉపవాసాలని, మన ఖురాన్ని, మన నఫిల్ నమాజుల్ని, మన లైలతుల కదర్ గనతుల రాత్రిని, వీటన్నింటినీ ఇప్పుడు ఈ రాత్రి మనకి 83 సంవత్సరాల పుణ్యం అల్లాహ్ ఇచ్చేసాడు అనుకోండి. మనం ఆలోచిద్దాం క్యాజువల్గా, నార్మల్గా. 80 సంవత్సరాల పుణ్యాన్ని సంపాదించిన వాడు ఈదు సలాం తిప్పగానే అడ్రస్ లేకుండా పోతాడా, మస్జిద్కు 5 పూట్ల నమాజ్ చదువుతాడా? మీరే చెప్పండి. 80 సంవత్సరాల పుణ్యాన్ని సంపాదించిన వాడు ఇంకా ఎక్కువ అల్లాహ్కి దగ్గర, ఇంకా ఎక్కువ అల్లాహ్ని ఆరాధిస్తాడా, లేదంటే ఈద్ నమాజ్ అవగానే సలాం తిప్పి వెళ్ళిపోతాడా? మీరే ఆలోచించుకోండి. అంటే ఏం చేస్తాడు? ఇంకా దగ్గర అవుతాడు అల్లాహ్, ఇంకా ఎక్కువ ఆరాధన చేస్తాడు. అలా మనం రంజాన్ తర్వాత కూడా అల్లాహ్ని ఆరాధించామా, అప్పుడు ఫిక్స్ అవ్వండి మన రోజాలు, మన దువాలు అన్ని అల్లాహ్ స్వీకరించాడని. లేదు, మనం సలాం తిప్పకుండానే అడ్రస్ లేకుండా ఈద్ నమాజ్ పండగ అవటం, జోహార్ గైబ్, అసర్ గైబ్, మగ్రిబ్ గైబ్, ఇషా గైబ్, మనుషులే గైబ్ అయిపోయారు అనుకోండి, అవన్నీ తిరిగి మా ముఖం మీదే కొట్టబడ్డాయి, అది అల్లాహ్ స్వీకరించలేదని గుర్తించారు. మరి సహాబాల యొక్క ఉపవాసం, ఈ రంజాన్ ఉపవాసం ఎలాంటి ఉపవాసాలు, నేను ముగించేస్తాను 5 నిమిషాలు. అది ఎలాంటివంటే, ప్రారంభములో రంజాన్ ఉపవాసాలు ఎలా ఉండేవో ఆ ఉపవాసాలు ఇప్పుడుంటే ఒక్కడు కూడా ఉపవాసం ఉండలేడు ఈ భూమి మీద, తెలుసా? ప్రారంభంలో ఉపవాసాలు ఎలా ఉండేవి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నఫిల్ ఉపవాసాలు చేసేవారు. ఎలాంటి ఉపవాసాలు ఉండేవి తెలుసా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం చేస్తారు, దాని పేరు సౌమే విశాల్. సౌమే విశాల్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఉపవాసాన్ని పాటించేవారు, దాని పేరు సౌమే విశాల్. అది ఎలాగో తెలుసండి, పొద్దున్న 5ంటికి మనం సైరీ చేస్తాంగా, మళ్ళీ ఇఫ్తార్ ఎన్నింటికి చేస్తాం? సాయంత్రం 6, 6:10, 6:15, అంతే కదా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసేటటువంటి ఆ సౌమే విశాల్ ఎలాంటిదంటే, ఈ రోజు 5ంటికి ఆయన సైరీ చేశారంటే సాయంత్రం ఇఫ్తార్ చేయకూడదు, మర్నాడు పొద్దున మళ్ళీ సైరీ చేయకూడదు, మర్నాడు సాయంత్రం ఇఫ్తార్ చేయకూడదు, రెండో రోజు మళ్ళీ సైరీ చేయాలి. అంటే ఈ రోజు సైరీ చేస్తే ఈ రోజు ఇఫ్తార్ చేయకూడదు, రేపు సైరీ చేయకూడదు, రేపు ఇఫ్తార్ చేయకూడదు, ఎల్లుండి మళ్ళీ సైరీ చేయాలి. మనం చేస్తామా? అందుకే ప్రారంభంలో అల్లాహ్ తబారక వ తఆలా రంజాన్ ఉపవాసాలు పెట్టినప్పుడు మీరు ఇఫ్తార్, మగ్రిబ్ నమాజ్ సమయంలో
మీరు ఇఫ్తార్ చేసేయాలి. అదే ఇఫ్తార్కు ముందు ఒక్క 10 నిమిషాలు పడుకున్నావా నీ మీద రోజా ఇప్పుడు హరాం, ఇంక ఇఫ్తార్ చేయకూడదు. మళ్ళీ మర్నాడు సాయంత్రం ఇఫ్తార్ చేయాలి. ఖైస్ బిన్ సమా రజల్లాహు అన్హు సాబి, ఆయన ఖర్జూరపు తోటలో పగలంతా పనిచేసుకుని రోజా ఉపవాసం తింటుకు వచ్చాడు. ఖైస్ బిన్ సమా రజల్లాహు భార్యతో అన్నాడు, ఇఫ్తార్ టైం అయిపోతుంది, కొంత తొందరగా ఏమన్నా పెట్టవేయండి, ఏమంటే మధ్యాహ్నం వండిన కూరలో కొంచెం వేడి చేస్తాను కాసేపు కూర్చోండి అని చెప్పి పొయ్యి మీద పెట్టి వేడి చేసేటప్పటికి నిద్రపోయాడు. నిద్ర పెట్టేసింది. హరాం, ఇంకా రోజా ఇప్పకూడదు. నిద్రపోయావా ఇఫ్తార్ ముందు ఇంకా ఉపవాసం ఇప్పకూడదు. మళ్ళీ మర్నాడు సాయంత్రమే, మర్నాడు మధ్యాహ్నం వచ్చేసరికి తోటలు అలా కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పుడు అల్లా తబారక్ వ తఆలా ఖురాన్ ఆయత పంపించి మీరు రాత్రిపూట కూడా తినండి తాగండి అని మళ్ళీ అల్లా అవకాశం ఇచ్చాడు. సోదరులారా, ఈ రోజా ఉపవాసాలు ఏదో నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు కాకుండా అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను ఉండాలి, అందరూ ఉపవాసాలు ఉంటున్నారు కాబట్టి నేను ఉంటాను, అందరూ నమాజ్ చదువుతున్నారు కాబట్టి నేను నమాజ్ చదువుతాను అంటే అల్లా దగ్గర అది చెల్లదు. అల్లా తబారక్ వ తఆలా ఖయామత్ రోజు 2 సార్లు విశ్వాసి సంతోషపడతాడు. ఒకటి ఉపవాసం విప్పేటప్పుడు, రెండవది యా అయ్యుహల్ ఇన్సాన్ ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కదహన్ ఫములాఖి. ములాఖాత్, అల్లాతో కలిసేటప్పుడు సూర్య నిషికాకులు అల్లా అంటున్నాడు. ఖయామత్ రోజు కొన్ని ట్రిలియన్ కోట్ల మంది జనాభా ఆదం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి మానవుల వరకు అందరూ నిలబడి ఉంటారు. ఆ రోజు అల్లా అంటున్నాడు ఐము స్వామి, ఎవరయ్యో ఉపవాసాలు పాటించిన వాళ్ళు ఎవరు ఉపవాసాలు పాటించింది వాళ్ళందరినీ అల్లా తబారక్ వ తఆలా బాబు రయ్యాన్ ఉపవాసాల ద్వారాన్ని తెరిచి అల్లా తబారక్ వ తఆలా అందరినీ స్వర్గంలో పంపించేస్తాడంట. ముందు ఉపవాసం ఉన్నవాడిని. అల్లా చాలా కరుణామయుడు, చాలా కృపాశీలుడు. అల్లా అందరినీ నరకం నుంచి కాపాడి అందరినీ అల్లా స్వర్గంలో ప్రవేశించి చేయటం అల్లా యొక్క అభిమతం. అందుకే అల్లా తాలా స్వర్గానికి ఎన్ని తలుపులు పెట్టాడండి? ఎన్ని? 8 ద్వారాలు ఉన్నాయి స్వర్గానికి. బాబు సలా నమాజు ద్వారం, బాబు జకాత్ ద్వారం, బాబు సౌమ్ రయ్యాన్ ఉపవాస ద్వారం, బాబు షహీద్ ద్వారం. ఇలాగ అల్లా 8 ద్వారాలు పెట్టాడు. ఎందుకని? ఒక ఆయనకి నమాజులు తక్కువ ఉన్నాయి, ఉపవాసాలు ఎక్కువ ఉన్నాడు, బాబు రయ్యాన్ నుంచి నువ్వు లోపలికి వెళ్ళిపో. ఒక ఆయన నమాజులు ఎక్కువ ఉన్నాయి, ఉపవాసాలు తక్కువ ఉన్నాయి, ఇదిగో నువ్వు బాబు స్థలాల నుంచి లోపలికి వెళ్ళిపోను. ఒక ఆయన బాబు షహీద్ అంటే ఏంటి? అల్లా మార్గంలో యుద్ధం చేసి చచ్చిపోయిన షహీద్ అనుకుంటారు. కాదు, షహీదులో 12 రకాలు ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు గోదావరిలో, గుబుక్కును వాటర్ లాగేసింది, చనిపోయాడు నీళ్ళల్లో. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు షహీద్ అన్నారు. లేదా ఎవరన్నా నీళ్ళల్లో పడిపోయారు, కాపాడడానికి దూకాడు, ఆయన్ని కాపాడాడు, ఈయన మునిగిపోయాడు, షహీద్ అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ఆయన విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసి తట్టుకోలేక చచ్చిపోయాడు, నొప్పితో చచ్చిపోలే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు షహీద్ అన్నారు. ఒక ఆయన ఇంట్లో కూర్చుని అన్నం తింటున్నాడు, స్లాబ్ ఊడి నెత్తి మీద పడిపోయింది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు షహీద్ అన్నారు. ఒక స్త్రీ బిడ్డని కనలేక నొప్పులు పడుతూ నొప్పులు భరించలేక చచ్చిపోయింది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు షహీద్ అన్నారు. అంటే ఇన్ని రకాలు పెట్టి అల్లా ద్వారం తిరగడానికి గల కారణం ఏంటండి? అందరినీ స్వర్గంలో వెళ్ళాలి అని. కాబట్టి అల్లా తబారక్ వ తఆలా ఇచ్చినటువంటి ఆ స్వర్గం చాలా విలువైనది. అల్లా అంటున్నాడు బల్ తుసిరూనల్ హయాత దునియా, ఈ ప్రపంచం ఒక మోసపూరితమైన జీవితం తప్ప మరేం కాదు. వల్ ఆఖిరతు ఖైరు వఅబ్కా, పరలోకమే మీ కొరకు మేలైనది ఉన్నతమైనది అన్నాడు అల్లా తాలా. అల్లా అంత పెద్ద స్వర్గాన్ని తయారు చేసి దానికి జన్నా అని పేరు పెట్టాడు. ఎందుకు? మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. జన్నత్ అంటే దాని అర్థం ఏంటి? గార్డెన్, పచ్చటి ఉద్యానవనం. ఆ పేరే పెట్టాడు అల్లా. ఎందుకు పెట్టాడు? ఉదాహరణకి ఒక స్కూల్లో, కాలేజీలో ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు పిక్నిక్ అని బయట తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు? ఒక తోటలకు తీసుకెళ్ళి చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, అక్కడ తీసుకెళ్లి పిల్లలు కూర్చోబెడితే పిల్లల మైండ్ టెన్షన్ అంతా ఫ్రీ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకు అల్లా తబారక్ వ తఆలా ఏం చేశాడు? అల్లా తబారక్ వ తఆలా ఈ ప్రపంచములో ఎంతమంది అయితే ఎన్ని టెన్షన్లు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు పడ్డారో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ స్వర్గంలో పెట్టేసరికి ఆ స్వర్గం యొక్క లొకేషను, ఆ పచ్చటి ఉద్యానవనాలు, తోటలు మనిషికి ఒక కొత్త రకమైన తాజా సంతోషం కలిగిస్తాయి అన్నమాట. అందుకే అల్లా తబారక్ వ తఆలా ఇంకొక విషయం, స్వర్గం యొక్క అనుగ్రహాలు ఇంతవరకు ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఎవరి ఊహకి అందకుండా చేశాడు అల్లా. ఎందుకంటే ఒక వస్తువు, అమ్మో ఫలానా గురువు గారు అంటే ఆయన గురించి విన్నాం, ఎప్పుడు కలుసుకుంటున్నాం అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందా వాళ్ళ దగ్గర.
ఎంత సంతోషం. ఒక వస్తువు గురించి ఎప్పటి నుంచో వింటున్నాం, సరిగ్గా దాని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆనందం ఎలా ఉంటుంది. అది ముందే అల్లా చెప్పేశాడు అనుకో, ఈ ప్రపంచంతో పోల్చి అది ఒకటి ఇది ఒకటి అంటే. అల్లా తబారక తఆలా ఆ స్వర్గాన్ని కూడా అంత ఉన్నతంగా అల్లా తాలా పెట్టడానికి గల కారణం, మన ముందు 2 దారులు ఇచ్చాడు అల్లా తాలా. నీకు చాయిస్ ఇది, నువ్వు మంచి కార్యాలు సత్కార్యాలు చేసి నాపై విశ్వాసం పెట్టు, నీ కర్మలు ఎలా ఉన్నా నిన్ను క్షమించి నీకు స్వర్గం ఇస్తాను. లేదు నన్ను తిరస్కరిస్తావా, నీ కొరకు నరకం సిద్ధం అంటాడు. కాబట్టి అల్లా తబారక తఆలాతో దువా. అల్లా తబారక తఆలా ఎంతమంది అయితే విషయాలు విన్నారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ లైలతుల్ ఖద్ర్ ఘనత రాత్రి ఎందు కానీ, ఈ రంజాన్లో చేసిన ఉపవాసాలు కానీ, ఈ రోజా ఉపవాసాలు కానీ, దాన ధర్మాలు కానీ, మనం చదువుతున్నటువంటి ఖురాన్ కానీ, మనం చదువుతున్నట్టు నఫిల్ నమాజులు కానీ, ఈ రంజాన్లో మనం చేసిన కార్యాలన్నీ కూడా అల్లా తాలా స్వీకరించుగాక. రంజాన్ తర్వాత కూడా అల్లా తాలా ఈ కార్యాలు స్వీకరించి ఇంకా మన గొప్ప విశ్వాసులుగా అల్లా తబారక తఆలా తీర్చిదిద్దుగాక. అల్లా తబారక తఆలా ఎంతమంది అయితే విషయాలు విన్నారో ఇది వారి ఇంటి కుటుంబం వారికి కూడా తెలియపరిచి వారిని కూడా రుజుమార్గం సన్మార్గం స్వర్గానికి వెళ్ళే మార్గములు అల్లా తాలా అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిర్ దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.